carry on. All the best to you. So thank you very much, sir. Sriram sir, and myself, Venu Mudrukola. So I am from Mancherial. సో నా క్వాలిఫికేషన్ వచ్చేసి ఎంఎస్సి మ్యాథ్స్ అండ్ బీఈడి అండ్ చార్టర్డ్ అకౌంట్ సిఏ. అండ్ ఒక 16-17 సంవత్సరాల నుంచి బోత్ తెలంగాణ అండ్ ఏపీ స్టేట్స్లో ఉంటున్నటువంటి డిఫరెంట్ ఇన్స్టిట్యూషన్స్లలో ఎస్ఐ కానిస్టేబుల్ గ్రూప్ 1 గ్రూప్ 2 అండ్ డిఫరెంట్ కాంపిటేటివ్ ఫీల్డ్ ఎగ్జామ్స్ వాళ్ళకు అర్థమెటిక్ అండ్ రీజనింగ్ సబ్జెక్ట్ చెప్తానండి. నిన్న కూడా యాక్చువల్లీ బిజీ షెడ్యూల్ టైం మన ఈరోజు మాట్లాడుకునే షెడ్యూల్ గురించి మాట్లాడాలంటే అంటే నాకు ఇంట్రెస్ట్, ఎందుకంటే ఆర్వీఆర్ సార్ అన్నట్టు నేను విశాఖపట్నం వచ్చి మార్నింగ్ నేను మంచిర్యాలకు చేరుకొని మళ్ళీ 8 o'clock చేరుకున్న 10 o'clock మళ్ళీ మంచిర్యాల స్టార్ట్ చేసి 4 o'clock దాకా క్లాస్ చెప్పి 4 to 5 మళ్ళీ జూమ్ అలా 4:30 to 5 o'clock అంటే ఒక 10 to 15 minutes రెస్ట్ తీసుకొని మళ్ళీ ఇలా చేయడం జరిగింది. అంటే ఇట్స్ అ పార్ట్స్ ఆఫ్ ఇది ఒక మన జీవితంలో ఒక పార్ట్ అన్నమాట. సో దిస్ ఈస్ ద గోల్డెన్ ఆపర్చునిటీ. సో నా సెషన్ స్టార్ట్ చేయకంటే ముందు ఇంత మంచి అవకాశాన్ని ఇచ్చినటువంటి ఇంపాక్ట్ ఫౌండర్ అయినటువంటి శ్రీ గంప నాగేశ్వర్ సార్ గారికి, మన కోఆర్డినేటర్ అయినటువంటి కరణం కృష్ణమూర్తి సార్ గారికి, ఆర్ఆర్ సార్ గారికి, అండ్ శ్రీరామ్ సార్ గారికి, సీనియర్ ఫెసిలిటర్ సుబ్బారావు సార్ గారికి, ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క పార్టిసిపెంట్స్ అందరు కూడా నా మనస్ఫూర్తిగా హ్యాపీ ఈవినింగ్ అండి, అండ్ హెల్తీ ఈవినింగ్ ఆల్సో. సో దిస్ ఇస్ మై ఇంట్రడక్షన్. సో ఇందాక మన శ్రీరామ్ సార్ కూడా అద్భుతమైన విషయం అని చెప్పారు. శ్రీరామ్ సార్ దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. సో కొంతమంది సక్సెస్ అవుతున్నారు, ఆ సక్సెస్ అవుతున్నటువంటి వ్యక్తుల్లో సీక్రెట్ ఏంటి అనే ఒక టాపిక్ తీసుకున్నారు. సో మీరు మీ లైఫ్లో మీరు చూశారో లేదో కానీ నా లైఫ్లో ఒక సక్సెస్ఫుల్ పర్సన్ చూశాను నేను. సో బిఫోర్ అవర్ అంటే మన స్టేషన్ స్టార్ట్ కాకంటే ముందు నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను అండ్ స్టోరీ చెప్తాను. ఇది ఎగ్జాంపుల్ స్టోరీ అన్నది ఇది రియల్ స్టోరీ, నా లైఫ్లో జరిగినటువంటి స్టోరీ. సో నేను డిగ్రీ చేస్తున్న సమయంలో నాతో పాటు ఒక ఫ్రెండ్ అర్జున్ అనే వ్యక్తి ఉండే. ఈజ్ ఎ మల్టీ టాలెంటెడ్ పర్సన్ అనమాట. సో డిగ్రీ కంప్లీట్ అయిపోయింది, మీ అందరం డిగ్రీ కంప్లీట్ అయిన తర్వాత పీజీకి డిఫరెంట్ ప్లేస్లో వెళ్ళిపోయాము. సో నేను హైదరాబాద్లో నేను చెన్నైలో చదువుకున్నాను. నేను చెన్నై టు హైదరాబాద్కి వచ్చిన తర్వాత జాబ్ సర్చింగ్ చేసేటప్పుడు మా డిగ్రీ ఫ్రెండ్స్ అందరికి కూడా ఒక వాట్సాప్ గ్రూప్ ఉంటుండే. సో అందులో నార్మల్గా ఆ గ్రూప్లో నేను కూడా ఉన్నాను. జస్ట్ చాలా రోజులు అవుతుంది కదా మెసేజ్ చేయక అని చెప్పి ఒక మెసేజ్ చేశాను. హై, దిస్ ఈజ్ వేణు, ఆఫ్టర్ లాంగ్ టైం చాలా రోజుల తర్వాత నేను మిమ్మల్ని అందరికీ మెసేజ్ చేస్తున్నాను. సో నా క్వాలిఫికేషన్ ఇది, ఇస్ దర్ ఎనీ అంటే ఏదైనా జాబ్ వేకెన్సీ ఉంటే నాకు కొంచెం ఇన్ఫార్మ్ చేయగలరు, నేను హైదరాబాద్లో ఉన్న ప్రజెంట్ అని చెప్పాను. సో ఒక పర్సన్ రెస్పాండ్ అయ్యింది, హిజ్ నేమ్ ఈజ్ అర్జున్. రెస్పాండ్ అయ్యి ఓకే వేణు, రేపు మార్నింగ్ షార్ప్ 10 o'clock గచ్చిబౌలికి ఒక అడ్రస్ ఇచ్చిండు, గచ్చిబౌలికి రండి. ఆ గచ్చిబౌలి అడ్రస్ పేరు వచ్చేసి అమెజాన్ కంపెనీ హెడ్ ఆఫీస్. అమెజాన్ కంపెనీ, జాగ్రత్త వినండి, అమెజాన్ కంపెనీ హెడ్ ఆఫీస్ గచ్చిబౌలిలో ఉంటుంది. సో వెళ్ళాను, అమెజాన్ కంపెనీలో చేస్తున్నాడా, ఓకే ఫైన్. అంటే అతను చేస్తున్నాడు అని నాకు కూడా తెలియదు వాస్తవంగా. ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉండొచ్చు, రిఫరెన్స్ మేనేజర్, హెచ్ఆర్ ఎవరు తెలిసిన వాళ్ళు పరిచయాలు ఉండవచ్చు, రిఫరెన్స్ ఇప్పిస్తాడేమో అనుకున్నా. సో వెళ్ళాను, కలిశాను, ఆ వ్యక్తి పేరు చెప్పాను, అర్జున్ పంపించాను చెప్పాడు. ఒక కింద టెక్స్ట్ మెసేజ్ చేసాడు. రిసెప్షన్ దగ్గరికి వెళ్ళినాక జస్ట్ అర్జున్ అని పేరు చెప్పు, అర్జున్ పంపించాడండి ఫర్ ఇంటర్వ్యూ అని చెప్పుకోనని అన్నాడు. నేను వెళ్ళిన అదే విషయం చెప్పాను, సార్ అర్జున్ సార్ పంపించాడు ఇంటర్వ్యూ గురించి అని అన్నాడు. సో టేక్ యూర్ సీట్ అన్నారు, నాకు ఇంటర్వ్యూ అరేంజ్ చేశారు. ఇంటర్వ్యూ అరేంజ్ చేసిన తర్వాత నేను ఇంటర్వ్యూ కూడా సక్సెస్ఫుల్గా లీడ్ చేశాను. లీడ్ చేసిన తర్వాత నన్ను యాజ్ ఏ మాది ఎస్ఎల్పి టీమ్ అనమాట, సెక్యూరిటీ లాస్ ప్రివెన్షన్ మేనేజర్. మీరు అమెజాన్ కంపెనీలో మీరు యాప్లో మీరు ఎవరైనా వస్తువులు ఆర్డర్ చేస్తే మీ ఇంటికి వస్తాయి కదా యాప్ ద్వారా, మీరు బుక్ చేసుకున్నటువంటి ఏదైతే మీకు ఆర్టికల్స్ ఉంటాయో ఆర్టికల్స్ అన్నిటి కూడా మీ ఇంటికి జాగ్రత్తగా పంపిస్తుంటారు. సో నా డిపార్ట్మెంట్ ఏంటంటే మధ్యలో మనం ఆర్టికల్స్ పంపించేటప్పుడు, ఆబ్జెక్ట్స్ అంటే మన వస్తువులు పంపించేటప్పుడు మధ్యలో మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక మొబైల్ బుక్ చేస్తే దాని ప్లేస్లో ఇంకో మొబైల్ వస్తుంటుంది. ఇలా చాలా జరుగుతుంటుంది. ఒక వస్తువు మనం ఆర్డర్ ఇస్తే ఇంకో వస్తువు రావడం జరుగుతుంటుంది. లేకపోతే ఒకసారి ఎంటీ ప్యాకెట్ వస్తుంటుంది, మధ్యలో దొంగతనం జరుగుతుంటాయి, లేకపోతే మధ్యలో ఏదో సంథింగ్ టెక్నికల్ ఇష్యూస్ జరుగుతుంటుంది. సో ఆ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్కు తెలంగాణ అండ్ ఏపీ స్టేట్స్కు ఒక మేనేజర్ పోస్ట్ కావాలి. ఆ మేనేజర్ పోస్ట్కు నన్ను రికమెండ్ చేసిండు అన్నది మా ఫ్రెండ్. సో రికమెండ్ చేసిండు, నేనైతే సక్సెస్గా లీడ్ చేశాను, ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయ్యాను. తర్వాత నాకు క్యూరియాసిటీ, మరి నాకు ఎంత మంచి జాబ్ ఇచ్చింది కదా, 1 lakh per month శాలరీ. సో ఇంత మంచి జాబ్ ఇచ్చింది కదా, ఒకసారి కలుద్దామని అని నేను ఎంక్వైరీ చేద్దామని రిసెప్షన్కి వెళ్ళి, మేడం అర్జున్ సార్ని కలవచ్చా అంటే, అర్జున్ సార్ని కలవలేము సార్ అన్నాడు. ఏంటి మేడం ఎందుకు అని అడిగితే,
సార్ ఆ అర్జున్ సార్ ఎస్ఎల్పి టీంకు ఇండియా మేనేజర్ సార్ అన్నాడు, అమెజాన్ కంపెనీకి ఇండియాకు మేనేజర్ సార్ అన్నాడు. నేను షాక్ అయినా, ఏంటి ఇండియాకు అమెజాన్ కంపెనీకి ఒక మేనేజర్, ఒక డిపార్ట్మెంట్ ఎస్ఎల్పి మేనేజరా? దెన్ ఐ రియలైజ్ ఇట్, ఏంటి నాతో పాటు చదువుకున్న వ్యక్తి సేమ్ అతనికి ఉన్నటువంటి జ్ఞానమే, ఇద్దరం సేమ్ డిగ్రీ చేసినాము, ఎంపీసీఎస్ఏ, ఏంటి అంత లెవెల్కి. మళ్ళీ ఎంక్వైరీ చేసి కాల్ చేశాను, కాల్ చేస్తే కాల్ కట్ చేసిండు. ఐ విల్ కాల్ ఎట్ అంటే ఆఫ్టర్ 30 minutes అని నాకు మెసేజ్ చేశాడు. సరే ఓకే అని చెప్పి కూర్చున్నాను. 30 minutes తర్వాత నాకు కాల్ వచ్చింది. ఎగ్జాక్ట్లీ కాల్ వచ్చిన తర్వాత, వేణు నువ్వు ఏం క్వశ్చన్ అడుగుతావు నాకు తెలుసు, ఇప్పుడు నాకు కొంచెం వర్క్ ఉంది, నేను రేపు హైదరాబాద్కి వస్తున్నాను, నేను రేపు కలుస్తాను అన్నా. నువ్వు ఎక్కడ ఉన్నావు అని అడిగిన. నేను భువనేశ్వర్లో ఉన్న ప్రజెంట్, రేపు నేను హైదరాబాద్ బ్రాంచ్కి వచ్చేది ఉంది, నీకు వచ్చినాక నేను పర్సనల్ కలుస్తా అని చెప్పిన. సో నెక్స్ట్ డే అయిపోయింది, ఇక నేను టైం వేస్ట్ చేసుకోలేదు. ఇట్లా నెక్స్ట్ డే కదా క్యూరియాసిటీ నా లోపల పెరిగింది. వెళ్ళాను. వెళ్ళిన తర్వాత సార్ నా ఫ్రెండే కదా, నా క్లోజ్ ఫ్రెండ్, వాస్తవంగా చాలా నియరెస్ట్ ఫ్రెండ్ అనమాట, కలుద్దామని వెళ్ళుకున్నాను. సో చాలా ఏమవుతుందంటే అతను వచ్చిన టైం కంటే ఆఫీస్ మొత్తం భయపడుతున్నారు, ఎంప్లాయీస్ కూడా. అంటే భయం అంటే ఒక రకమైన కూడినటువంటి రెస్పెక్ట్తో ఉన్నారు, చూస్తున్నారు, ఎవరితో టైం వాళ్ళకి ఇస్తున్నాడు, మాట్లాడుతున్నాడు. లాస్ట్కు ఒక 30 minutes, హాఫ్ అన్ అవర్ తర్వాత నన్ను పిలిచిండు. జస్ట్ ఒక 5 minutes మాట్లాడాడు. వేణు జాబ్ బాగుంటుంది, మంచిగా నువ్వు నాలెడ్జ్ చూసుకో, నీకు కెరియర్ ఉంటుంది, నీకు జస్ట్ నేను ఒక ప్లాట్ఫామ్ మాత్రమే క్రియేట్ చేయగలుగుతాను, అవకాశాలు చాలా తక్కువ వస్తాయి, అవకాశాలు యూజ్ చేసుకో. ముఖ్యంగా నువ్వు దేని మీద కాన్సన్ట్రేషన్ చేస్తావంటే సాలరీ మీద కాన్సన్ట్రేషన్ చేయకు. తర్వాత నీకున్నటువంటి ఎక్స్పీరియన్స్, నాకు ఎక్స్పీరియన్స్ లేదు అని నువ్వు ఏం చేయకు. జస్ట్ నీ యొక్క టైము అంటే నువ్వు నీ టైం మీద ఇన్వెస్ట్మెంట్ చేయి, నువ్వు కమిట్మెంట్గా వర్క్ చేయి. నీకు ఏదైతే ప్రాజెక్ట్ ఇచ్చినామో నీ డిపార్ట్మెంటే టైం రిలేటెడ్ ఉన్నటువంటి వర్క్. ఈ వర్క్ 24 hours టైంను నువ్వు ఏ విధంగా యూటిలైజ్ చేస్తావు, ఈ 1 month నేను అబ్జర్వ్ చేస్తా అని చెప్పాడు అనమాట. సో నేను తర్వాత నేను అనలైజ్ చేసుకునే విషయం ఏంటి అంటే, టైం పట్ల అతనికి ఉన్నటువంటి డెడికేషన్ పర్సనల్ గా చూసా. టైం పట్ల అంత డెడికేషన్ గా ఉన్నాను. సో ఒక వర్క్ ను పోస్ట్ పోన్ చేస్తే, మా అర్జున్ సార్ అదే చెప్తాడు, ఒక వర్క్ ను పోస్ట్ పోన్ చేస్తున్నట, ఇఫ్ యూ అంటే డోంట్ పోస్ట్ పోన్ ద వర్క్, ఇఫ్ యూ పోస్ట్ పోన్ ద వర్క్ ఈజీ వర్క్ బికమ్స్ యాజ్ ద డిఫికల్ట్. చిన్న అంటే ఈజీగా చేయాల్సిన వర్క్ కూడా డిఫికల్ట్గా అవుతుంది, డిఫికల్ట్గా చేయవలసిన వర్క్ ఇంపాసిబుల్గా అవుతుంది, అది చేయలేము. ఇక ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఒక అసైన్మెంట్ ఇచ్చారు, ఈ రోజు చేయాల్సిందే కంపల్సరీ. మనకున్నటువంటి టైం బాండ్ బిఫోర్ 6 బిఫోర్ 8 మనకు టైం బాండ్ ఇస్తారు. ఆ టైం బాండ్ లోపల మన వర్క్ కంప్లీట్ చేసుకోవాలి. అది కంప్లీట్ చేయకపోతే అనేది డిఫికల్ట్ అవుతుంది. ఆ డిఫికల్ట్ మళ్ళీ ఇంకా లేట్ చేసిన కొద్దీ అది ఏమవుతుంది అంటే ఇంపాసిబుల్ అవుతుంది అనమాట. సో దట్ ఇటువంటి ఈ టైం మేనేజ్మెంట్ను అంటే మనము మనమైతే ప్రతి విషయంలో కూడా ఒక డబ్బు పోయినా డబ్బు తిరిగి మనం పొందొచ్చు, లేదు మన ఏదైనా వస్తువు పోయినా మనం తిరిగి పొందవచ్చు, కానీ టైం మాత్రము చాలా వాల్యుబుల్. ఒక్కసారి మన దగ్గర నుంచి జారిపోయిందా ఆ టైంను మనం, ఇప్పుడు దక్షిణమూర్తి సార్ మనము ఫర్ ఎగ్జాంపుల్ ఒక 1 day వేస్ట్ చేసినాం అనుకోండి, 1 day వేస్ట్ చేస్తే మన టైంను మనం, మీ దగ్గర 1 crore, 2 crores, 100 crores మీ దగ్గర అమౌంట్ మొత్తం ఇస్తాను, మీరు ఏమైనా టైం నాకు తీసుకురాగలుగుతారా? ఇవ్వలేరు. మీరు 0 balance కచ్చిరు సార్, మీరు 0 balance కచ్చిరు. దేర్ ఇస్ ఎ పాసిబిలిటీ 0 balance నుంచి 1 crore balance తీసుకురావచ్చు. సో అందుకే టైంకు ఉన్నటువంటి ఎంత అవకాశం ఉంది అని అంటే, మనం టైంను, నేను చిన్నప్పటి నుంచి నాకు డ్రీమ్ అన్నమాట. ఏంటి అంటే మరి జెఫ్ బెంజోస్, తర్వాత ఎలాన్ మాస్క్, తర్వాత జాక్మా, వీళ్ళందరూ ఫేమస్ పర్సనాలిటీస్ ఉన్నారు కదా. సో వాళ్ళకు మనకు డిఫరెన్స్ ఏంటి అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జెఫ్ బెంజోస్ ఉన్నాడు అనుకోండి, అమెజాన్ కంపెనీ ఓనర్ జెఫ్ బెంజోస్. నేను ఒకసారి హైదరాబాద్ బ్రాంచ్కి వచ్చిండు జెఫ్ బెంజోస్. హైదరాబాద్ బ్రాంచ్కి వచ్చినప్పుడు ఆ ఇన్విటేషన్ ఇవ్వడానికి ఆ బ్రాంచ్లో నేనే ఫస్ట్ ఉండే, ఎందుకంటే జెఫ్ బెంజోస్ని ఇన్విటేషన్ చేయాలి, నాకు టెన్షన్ ఉంది ఇలా ఇన్విటేషన్ చేయాలని. కానీ ఇన్విటేషన్ చేయాలంటే నేను అతని గురించి రీసెర్చ్ చేసిన, అతను ఏంటి అనేది. జెఫ్ బెంజోస్ 1 month వరకు ఎవరిని కలవాలి, ఏం టిఫిన్ తినాలి, ఏ టైంలో ఏ కంట్రీలో ఎవరిని కలవాలి, ఏ రకంగా కలవాలనేది మొత్తం డిజైన్ చేయబడింది. నేను చాలా షాక్ అయినా. ఒక వ్యక్తి అంటే చిన్న ఎగ్జాంపుల్ 1 month దాకా టోటల్ ప్రోగ్రామ్ ను డిజైన్ చేయబడడం అంటే ఎంత బ్యూటిఫుల్. అందులో ఎంటర్టైన్మెంట్ ఉంది, అతను బిజినెస్ ప్రొఫెషనల్ ఉంది, తనకు కావాల్సిన టైంను ఒక మేనేజింగ్ చేసే సిస్టమ్ ఉంది చూసిరా. టైంను పర్ఫెక్ట్ గా వాడుకున్నాడు కాబట్టి అతను సక్సెస్ వచ్చింది. అందుకే అతనికి 24 గంటలు ఉంది, మనకి 24 గంటలు ఉంది. మనం కూడా నేను లాస్ట్కి ఒక విషయం చెప్తాను దీని గురించి, నేను ఎక్కువ చెప్పలేను. సో టైం మేనేజ్మెంట్ల గురించి మనం ఎంత నేర్చుకున్నా, మనం ఏది నేర్చుకోవాలన్నా, మనం మన జీవితంలో సక్సెస్ కావాలి అంటే, మంచి గుడ్ టీచర్ కావాలన్నా, ఒక మంచి బిజినెస్ పర్సన్ కావాలన్నా, మంచి హౌస్ వైఫ్ కావాలన్నా, మంచి
మార్కెటింగ్ ఏజెంట్ కావాలన్నా నీకు కావాల్సింది ఫస్ట్ స్కిల్ ఏంటంటే నీకు డబ్బు ఇవన్నీ ఇన్వెస్ట్మెంట్ ఇవన్నీ సెకండరీ థింగ్. ఫస్ట్ కావాల్సింది ఏంటంటే నీ టైంను కరెక్ట్గా ప్రాపర్గా యూజ్ చేసుకునే విధానం తెలియాలి. మనం టైంను వాడుకున్న టైంను మేనేజ్ చేయాలి. ఏ విధంగా మేనేజ్ చేయాలి అనేది ఈరోజు అద్భుతంగా నేర్చుకుందాము. నేనైతే 100% అసూరెన్స్ ఇస్తున్నాను సార్. ఈ 40 మినిట్స్ మీరు కూడా జాగ్రత్తగా ఈ టైంను మీరు ఇన్వెస్ట్మెంట్ చేయండి. మీరు ఇంత మంచిగా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కవితాదేవి మేడం లాంటి వాళ్ళు ఈ టైంలో మంచిగా సీరియల్ చూస్తూ ముద్దమందారం అని డిఫరెంట్ సీరియల్ చూస్తూ వాళ్ళ టైంని అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. కానీ ఇక్కడ మేడం గారు చూడండి, ఈ తనకున్నటువంటి టైంను బిజీ షెడ్యూల్లో కూడా ఒక టైం మేనేజ్మెంట్ చేసి ఒక 6:30 to 7:30 వరకు ఒక టైం ఇన్వెస్ట్మెంట్ చేసిందంటే మేడంకు ఫ్యూచర్లో కంపల్సరీ దీని రిఫ్లెక్ట్ అనేది చూపిస్తుంది. అంటే టైంను మేనేజ్మెంట్ చేయడం అనేది మేడం నేర్చుకుంది. అట్లనే ఉపేంద్ర సార్ కూడా తనకున్నటువంటి సురేష్ బాబు సార్. సో చూడండి ఇప్పుడు సుబ్బారావు సార్ మనకి రిటైర్మెంట్ అయినప్పటికి కూడా టైంను ఏ విధంగా మేనేజ్ చేస్తున్నారు చూడండి. అంటే మనము టైంను మేనేజ్ చేయడానికి మనకి ఏజ్తో వర్క్ ఇక్కడ ఏం సంబంధం లేదండి. సో ముఖ్యంగా మనం టైంను ఏ విధంగా యూజ్ చేయాలనేది మనం ఇక్కడ నేర్చుకుందాం. సో ఆర్ యూ రెడీ? చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. నేనైతే అష్యూరెన్స్ ఇస్తున్నాను 40 మినిట్స్ మీతో ఇంటరాక్షన్ చేస్తాను, యాక్టివిటీ కూడా చేస్తాను. ఓకే, అందరు కూడా రెడీ అయినా? రెడీ అయితే ఎస్ అని టైప్ చేయండి. ఎస్, వెరీ గుడ్. సో థ్యాంక్ యూ అండి. సార్ ఆర్యా సార్ ఒకసారి స్క్రీన్ షేర్ చేయరా? థ్యాంక్ యూ రాము గారు. అందరు నవ్వాలండి, మంచి ఎనర్జెటిక్ ఉండాలి. మంచిగా మనం ఏదైనా కొత్త విషయం నేర్చుకునేటప్పుడు ఏదో మన ఎక్కడో జరిగినటువంటి టాపిక్ ఇక్కడ తీసుకురాకండి. మంచిగా ఒక 40 మినిట్స్, ఓన్లీ 40 మినిట్స్. సో థ్యాంక్ యూ సార్. సో దిస్ ఈస్ టుడే వీఆర్ గోయింగ్ టు లెర్న్ టైమ్ మేనేజ్మెంట్. యా, టుడేస్ టాపిక్ ఈస్ టైమ్ మేనేజ్మెంట్. నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్ సార్. యా, ఓకే. అందరికైతే స్క్రీన్ అవపడుతుంది కదా? నేను కూడా అందరికి అవపడుతున్నానా? వెరీ గుడ్. దక్షిణమూర్తి సార్ చాలా యాక్టివ్ ఉన్నారండి. వెరీ గుడ్. సో థ్యాంక్ యూ సార్. సో టైం మేనేజ్మెంట్ డెఫినేషన్, అసలు మన మోటో ఏంటంటే టైం మేనేజ్మెంట్ డెఫినేషన్ తెలిసినట్లయితే అక్కడ చాలా పెద్ద డెఫినేషన్ ఉంది. టైం మేనేజ్మెంట్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ ఆర్గనైజింగ్, ప్లానింగ్, హౌ టు డివైడ్ యువర్ టైమ్ బిట్వీన్ స్పెసిఫిక్ యాక్టివిటీస్, అండ్ గుడ్ టైం మేనేజ్మెంట్ ఎనేబుల్స్ యూ టు work smarter, not harder, so that you get more done in less time, even when time is tight and pressure and high. సో ఇంకా అంత పెద్ద డెఫినేషన్ సింపుల్గా చెప్పుకుందాము. టైం మేనేజ్మెంట్ అంటే ఏంటంటే మనం చేసేటువంటి ఏదైతే వర్క్ ఉంటుందో, వర్క్ ఈజ్ నథింగ్ బట్ ఇక్కడ యాక్టివిటీ అని అన్నాం. ఆ యాక్టివిటీని ఒక ఆర్గనైజింగ్గా, ఒక ప్లానింగ్ ప్రకారంగా చేసినట్లయితే మనం టైంను మేనేజ్ చేయొచ్చు అని చెప్తున్నారు. సో మనం ఏదైతే యాక్టివిటీ ఏదైనా వర్క్ ఒక స్పెసిఫిక్గా వర్క్ చేయాలనుకున్నా, స్పెసిఫిక్గా మనం ఏ వర్క్ చేయాలనుకున్నా దాన్ని పర్ఫెక్ట్గా ప్లానింగ్ ఉండాలి, ఆర్గనైజింగ్ ఉండాలి. ఆర్గనైజింగ్ అండ్ ప్లానింగ్ రెండు ఉన్నప్పుడు మన టైంను మేనేజ్ చేయొచ్చు. ఉదాహరణకు అక్కడ చెప్పే డెఫినేషన్లో గుడ్ టైమ్స్ మేనేజ్మెంట్ ఎనేబుల్స్ యూ టు వర్క్ స్మార్టర్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను మీకు క్లాస్ చెప్పాలనుకుంటున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ యాజ్ అర్థమెటిక్ ఫ్యాకల్టీగా నేను క్లాస్ చెప్పాలనుకున్నాను. ఫస్ట్ నేను దిల్సుఖ్నగర్లో ఒక క్లాస్ చెప్పాలనుకున్నాను, అమీర్పేటకి వెళ్ళి ఒక క్లాస్ చెప్పాలనుకున్నాను, నెక్స్ట్ కూకట్పల్లికి వెళ్ళి క్లాస్ చెప్పాలనుకున్నాను, నెక్స్ట్ ఎస్ఆర్ నగర్కి వెళ్ళి ఒక క్లాస్ చెప్పాలనుకున్నాను. సో ఈ క్లాస్ చెప్పాలనుకున్నప్పుడు ఏమవుతుందంటే ఇట్స్ టేక్ సమ్ టైం. నేను ఇక్కడ 1 అవర్ చెప్పి మళ్ళీ 1 అవర్ జర్నీ చేసి ఇదంతా టైం తీసుకుంటుంది. సో మనకి ఏంటంటే మనం చేసేటువంటి వర్క్ని ఏం చేస్తున్నా ఆర్గనైజింగ్ అండ్ ప్లానింగ్ ఉండాలని చెప్పాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏం చేశానంటే ఈ 4 ఇన్స్టిట్యూట్లకు కలిపి ఒక జూమ్ లింక్ను క్రియేట్ చేసి జూమ్ లింక్ను 4 ఇన్స్టిట్యూషన్కు పంపిస్తే అందరి వర్క్ను నేను ఒక ప్లేస్లో కూర్చొని అందరికి క్లాస్ చెప్పడం ఈజీయా కదా? ఈజీ. చూడండి, నేను ఒక టైంను మేనేజ్ చేయడం వల్ల డిఫికల్ట్గా ఉన్నదాన్ని నేను స్మార్ట్గా చేసుకున్నాను. బికాస్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్గనైజింగ్. పర్ఫెక్ట్ ప్లానింగ్, ఆర్గనైజింగ్ ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే మన యొక్క చేయవలసిన పని కూడా మన టైం సేఫ్ అవుతుంది. అండ్ ఎట్ ద సేమ్ టైం మనం ఇవ్వాల్సినటువంటి ఏదైతే ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనుకుంటున్నామో పర్ఫెక్ట్గా ఇవ్వగలుగుతాము. అది ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. అది ఎక్కువ మందికి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక క్లాస్లో ఒక ఇన్స్టిట్యూషన్కి వెళ్ళి చెప్తే నాకు మ్యాక్సిమం ఒక 100 మెంబర్స్ వస్తారు. అదే జూమ్ క్లాస్లో 4 ఇన్స్టిట్యూషన్ కలిపితే 500 మెంబర్స్ కవర్ అవుతారు. చూడండి, తక్కువ టైంలో నేను ఎక్కువ ప్రొడక్టివిటీ ఇచ్చాను. సో దిస్ ఈస్ కాల్డ్ యాజ్ ఎ టైం మేనేజ్మెంట్. అంటే ఏంటంటే మనకున్నటువంటి యాక్టివిటీస్ను చేయాలి అంటే దాన్ని పర్ఫెక్ట్గా ఆర్గనైజింగ్ చేయాలి, పర్ఫెక్ట్గా దానికి ప్లానింగ్ యాడ్ చేస్తే మనకు పర్ఫెక్ట్గా మనకి ఎగ్జిక్యూట్ అవుతుందని
చెప్తున్నా సార్. నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్ సార్. యా. సో మన టైం మేనేజ్మెంట్ గురించి మాట్లాడుకున్నాం కదా. టైంకి అక్రోనియం ఇస్తామండి. TIME టైం. ఈ టైం మేనేజ్మెంట్లో టీ ఫర్ టేక్ కేర్ మీ. ఇది అద్భుతమైనటువంటి వాడు. టేక్ కేర్ మీ. టీ ఫర్ టేక్ కేర్ మీ. టైం ఏం చెప్తుంది అంటే నన్ను జాగ్రత్తగా వాడుకోండి అని చెప్తున్నది. ఎందుకంటే ఒక్కసారి నీ దగ్గంచెలు చేజారిపోయిందా, మన దగ్గంచెలు చేజారిపోయిందా, అది మళ్ళీ రాదు. జాగ్రత్తగా టేక్ కేర్ ఆఫ్ మీ, నన్ను జాగ్రత్తగా వాడడం నేర్చుకోండి అని చెప్తున్నది. ఏ టైంలో ఎలా వాడుకోవాలి, ఆ టైంలో జాగ్రత్తగా మనం యూజ్ చేసుకోవాలి. ఈ రోజు మనము టైం మేనేజ్మెంట్ క్లాస్ గురించి 6:30 to 7:30 వరకు మనం యూజ్ చేసుకుంటున్నాం అంటే బికాస్ ఆఫ్ మనకు ఒక మేనేజ్మెంట్, టైం మేనేజ్మెంట్ యాడ్ చేసుకున్నాం కాబట్టి దీనికి ఒక పర్ఫెక్ట్ యాడ్ చేసుకోండి. తిరిగిపోయిన గతాన్ని లేదా టైంను మనం తిరిగి తీసుకురాలేము. జాగ్రత్తగా వాడుకోమని చెప్తున్నది. నెక్స్ట్ ఇంపార్టెన్స్. ఐ ఫర్ ఇంపార్టెన్స్. చూడండి, టైం యొక్క ఇంపార్టెన్స్ చాలా మందికి తెలుసు, అందరికీ తెలుసు. ఒక సెకండ్కు చాలా టైం ఇంపార్టెన్స్ ఉంటుంది, 1 మినిట్కి ఇంపార్టెంట్ ఉంటుంది, అవర్కు ఇంపార్టెంట్ ఉంటుంది, మంత్కు ఇంపార్టెంట్ ఉంటుంది, ఇయర్కు ఇంపార్టెంట్ ఉంటుంది. చాలా ప్రతి ఒక్క నిమిషం కూడా ఇంపార్టెంట్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ సెకండ్స్కి ఉందనుకో, సెకండ్స్ యొక్క ఇంపార్టెన్స్ గురించి తెలియాలంటే మన జేడి లక్ష్మీనారాయణ సార్ చెప్తారు. ఈ ఎగ్జాంపుల్ ఇస్ టేకెన్ ఫ్రమ్ ద జేడి లక్ష్మీనారాయణ సార్ ఇప్పుడు కూడా అద్భుతమైనటువంటి మీరు వినండి. కావాలంటే ఒక సెకండ్ యొక్క వాల్యూ తెలియాలంటేనట, ఇప్పుడు ఒలింపిక్ గేమ్స్ జరుగుతున్నాయి కదా జపాన్లో, టోక్యోలో. సో సెకండ్ వచ్చిన పర్సన్ అడగండి లేదా థర్డ్ వచ్చిన పర్సన్ అడగండి, వాళ్ళు ఒక ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లోనే వాళ్ళ పొజిషన్ చేంజ్ అయిపోయింది. వాళ్ళని అడగండి, వాళ్ళని కావాలంటే మనం వాళ్ళ దగ్గర ఎంక్వైరీ చేసినప్పుడు జస్ట్ మనమే అనుకుంటాం, జస్ట్ ఒక 1-2 సెకండ్స్ నీ ముందొచ్చి ఉంటే నేను నా పొజిషన్ సెకండ్ పొజిషన్, థర్డ్ పొజిషన్ లేదా ఫస్ట్ పొజిషన్కి వస్తుండే అని. సో దట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ది సెకండ్స్. వాళ్ళకు తెలుసు ఆ సెకండ్స్ యొక్క వాల్యూ అనేది. మనకి నెక్స్ట్ మినిట్. సో మినిట్ యొక్క వాల్యూ తెలియాలంటే ఫర్ ఎగ్జాంపుల్ రోడ్డు మీద వెళ్తున్నప్పుడు యాక్సిడెంట్ అయింది. వాళ్ళ మదరు చాలా బాధపడుతుంది. ఒక్క నిమిషం ఆగేది ఉంటే నీకు యాక్సిడెంట్ కాకపోతుంటే రోడ్డు క్రాస్ చేస్తున్నప్పుడు ఒక్క నిమిషము అక్కడ ఉన్నటువంటి మదర్ని అడగండి ఆ 1 మినిట్ యొక్క వాల్యూ. సో నెక్స్ట్ అవర్స్ అండ్ మంత్స్, ప్రతిది కూడా మంత్ అయితే ఇంకా బెస్ట్ ఎగ్జాంపుల్. సార్ కూడా ఏం చెప్తారని ఎంటరింగ్ ద ఎగ్జామ్ హాల్ బెస్ట్ ఎగ్జాంపుల్. మొన్న నేను పాలిటెక్నిక్ తెలంగాణలో పాలిటెక్నిక్ ఎగ్జామ్ జరిగినప్పుడు నేను ఇన్సులేటింగ్ చేశాను. 10 నెంబర్ స్టూడెంట్ నా సెంటర్లో 10 నెంబర్ స్టూడెంట్స్ 1 మినిట్ 2 మినిట్స్ లేట్ వచ్చినందుకు వాళ్ళకి ఎగ్జామ్ సెంటర్లోకి రానివ్వలేదు. నాకు చాలా బాధ అనిపించింది. వాళ్ళని అడగండి టైం విలువ. సార్ ప్లీజ్ సార్ 1 మినిట్ కదా సార్, 1 మినిట్ కదా సార్ అని అడుగుతున్నారు. బికాస్ ఆఫ్ దట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ది టైం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకు 9 months డెలివరీ అవుతుంటారు కదా, కొంతమంది 7-8 months డెలివరీ అవుతుంటారు. ఆ డెలివరీ అయిన బాబును ఇంక్యుబేటర్లో పెడుతుంటారు. రైట్, ప్రీ మెచ్యూర్డ్ బేబీస్ అంటారు వాళ్ళని ఇంక్యుబేటర్ సిస్టంలో పెట్టినప్పుడు ఏం చేస్తారంటే తల్లి గర్భంలో ఉన్నప్పుడు ఎటువంటి వాతావరణం ఉంటుందో ఆ వాతావరణాన్ని క్రియేట్ చేసి ఆ అబ్బాయిని పెడుతుంటారు. ఆ వేడి గాలి, ఆ వేడి టెంపరేచర్స్ కలిగినప్పుడు ఆ అబ్బాయి బాధపడుతున్నప్పుడు తల్లి బాధపడుతుంది. ఒక్క 1 month ఆగేది ఉంటే ఎంత బాగుంటారా, ఒక్క 1 month ఎందుకు ముందు పుట్టినావు, ఒక్క 1 month ఆగేది ఉంటే ఇవన్నీ కష్టాలు ఉంది కదా. చూడండి, ప్రతి దానికి మనకి ఇంపార్టెన్స్ ఉంది. సో టైం యొక్క ఇంపార్టెన్స్ తెలియాలంటే ప్రతి నిమిషము కూడా మనకు చాలా ఇంపార్టెంట్ అండి. సో అలానే ఇయర్ కూడా మనకు ఇప్పుడు ఎగ్జామ్ లో ఫెయిల్ అయిన స్టూడెంట్స్ అడగండి, ఆ 1 year యొక్క వాల్యూ మనకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాం. అంటే ఎవరైతే ఫెయిల్యూర్ అయ్యారో వాళ్ళు దాని గురించి చాలా క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారు, బికాస్ వాళ్ళ ఎక్స్పీరియన్స్ అది. సో దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ ఐ ఫర్ ఇంపార్టెన్స్. నెక్స్ట్ TIME, మేక్ మీనింగ్ఫుల్. సార్ స్లైడ్ ప్లీజ్ సార్. సో మేక్ మీనింగ్ఫుల్. మనకున్నటువంటి టైంను ఒక మీనింగ్ఫుల్ వరకు మన టైంను ఒక మీనింగ్ఫుల్ లాగా మార్చుకోవాలన్నమాట. మనకున్నటువంటి టైంను మన దేని గురించి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం 6:30 to 7:30 ఇక్కడ స్పెండ్ చేస్తున్నట్టు మీనింగ్ ఏంటి, ఇక్కడ కూడా మనకి ఇక్కడ మీనింగ్ గా దీనికి ఒక మీనింగ్ ఉంది. మనం సంథింగ్ సబ్జెక్ట్ నేర్చుకుంటున్నాం. మన లైఫ్ లో ఎదగాలి అంటే మనకు స్కిల్ డెవలప్మెంట్ కావాలి కాబట్టి మన టైం ఇన్వెస్ట్మెంట్ చేసినాము, దాన్ని ఒక మీనింగ్ఫుల్ గా మార్చుకున్నాం అన్నమాట. సో దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ M ఫర్ మీనింగ్ఫుల్. నెక్స్ట్ ఈ ఫర్ ఎండ్ ఆఫ్ యువర్ సక్సెస్ అన్నమాట. ఎండ్ యూ విల్, లాస్ట్ విల్ బి సక్సెస్. ఫైనల్ గా మన ఈ 3 కండిషన్స్ ఫాలో అయితే మనకు వచ్చేది లాస్ట్ ఎండింగ్ ఏమొస్తుంది అంటే సక్సెస్ వస్తుంది. సో మనకు సక్సెస్ రావాలంటే ఈ 3 కంపల్సరీ ఫాలో కావాలని చెప్తున్నారు. ఓకే, ఈస్ దర్ ఎనీ డౌట్ ఫ్రమ్ దిస్ టాపిక్ టైమ్ అండ్ అక్రోనియం నుంచి? సో టైమ్ ఇస్ చాలా ప్రీసియస్,
చాలా ఇంపార్టెంట్. సో దాన్ని ఎలా వాడుకోవాలి, టేక్ కేర్ ఏ విధంగా జాగ్రత్త తీసుకోవాలి, తర్వాత దానికి ఉన్నటువంటి కండిషన్స్ ఏంటో చెప్పుకోలేదు సార్. ఆర్వీఆర్ సార్ ఒకసారి స్క్రీన్ షేర్ చేయరా? అందరికి స్క్రీన్ అవపడుతుందండి? యా, ఓకే, థ్యాంక్ యూ. సో ఎండ్ యూ విల్ సక్సెస్. సార్ నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్. యా, ఇంపార్టెన్స్ ఆఫ్ ది టైం మేనేజ్మెంట్. సో టైం మేనేజ్మెంట్ అంటే ఈ టైంను మేనేజ్ చేయడం వల్ల మనకున్నటువంటి ఇంపార్టెన్స్ ఏంటి? ఫస్ట్ పాయింట్, టు రెడ్యూస్ స్ట్రెస్. మనకు స్ట్రెస్ అనేది తగ్గిపోతుంది. ఎగ్జాంపుల్, ఇందాక ఇప్పుడు అసైన్మెంట్ ఇచ్చాము, ఈ రోజు అసైన్మెంట్ చేయమన్నాము, చేయలేదు, దాన్ని ఏం చేసి పోస్ట్ పోన్ చేశారు. తర్వాత ఏం చేశారు, రేపు చేద్దాంలే, రేపు టైం ఉంది కదా అనుకుంటారు, రేపు ఇంకేదో టైం పడుతుంది, మళ్ళీ అది కూడా పోస్ట్ పోన్ జరిగింది. లాస్ట్కు ఫైనల్ మూమెంట్కి వచ్చేసరికి మీకు స్ట్రెస్ వస్తుంది. ఆ స్ట్రెస్ అనేది మనకు క్రియేట్ అవుతుంది అనమాట. మనం పర్ఫెక్ట్గా టైం మేనేజ్మెంట్ చేయగలిగితే, టైంను మేనేజ్ చేయగలిగితే ఫస్ట్ మనకు స్ట్రెస్ ఫ్రీ అవుతాం. మనం స్ట్రెస్ అనేది రాకుండా ఉంటుంది. అది ఒక మనకి ఇంపార్టెన్స్ పాయింటే కదా. సో ఫర్ ఎగ్జాంపుల్, చాలా మంది స్టూడెంట్స్ మనం అబ్జర్వ్ చేసినట్లయితే, వాళ్ళు చదవంటారా అంటే 1 year అంతా చదవరు. లాస్ట్ 2 days 3 days ఉన్నదాక టెస్ట్ పేపర్లు తీసుకొని ఇక స్టూడెంట్స్ స్టార్ట్ చేస్తుంటారు, కానీ ఫస్ట్ ర్యాంక్ సాధిస్తా అని. లాస్ట్గా అప్పుడు 2 days లో కూడా చదవరు, లాస్ట్ 1 hour లో కూడా బిఫోర్ ఎగ్జామినేషన్ హాల్ వరకు కూడా వెళ్తూ ఉంటారు బుక్ పట్టుకొని. అప్పుడు స్ట్రెస్ పెరుగుతుంటది. సో వాళ్ళు టైంను మేనేజ్ చేయలేదు కాబట్టి వాళ్ళకి అక్కడ స్ట్రెస్ అనేది రావడం జరిగింది. సో దట్ ఈస్ వెరీ వన్ బిగ్ అడ్వాంటేజ్. నెక్స్ట్, టు సేవ్ ద టైం. మనం టైంను సేవ్ చేయొచ్చు. సార్ టైం సేవ్ చేయడం ఏంటి సార్ అంటారా? టైంను పొందలేం కదా, పోయిన టైంను మనం పొందలేం కదా అంటారు కదా. టైంని ఏ విధంగా సేవ్ చేయగలం? ఎవరైనా చెప్పగలుగుతారా? ఎవరైనా మీ చాట్ బాక్స్ లో చెప్పండి, టైంని ఏ విధంగా సేవ్ చేయవచ్చు? టైంని ఏ విధంగా సేవ్ చేయవచ్చు? శ్రీనివాసరావు సార్, ఉమాదేవి మేడం గారు, ఎవరైనా టైప్ చేయవచ్చు, టైంని ఏ విధంగా సేవ్ చేయవచ్చు? ప్లానింగ్, వెరీ గుడ్. నెక్స్ట్, వర్క్ డిస్ట్రిబ్యూషన్, వెరీ గుడ్. నెక్స్ట్, మీరు చెప్పిన జూమ్ క్లాస్, ఓకే, వెరీ గుడ్. సో ప్రతిదీ కూడా చాలా నైస్ ఆన్సర్ అండి, వెరీ గుడ్, వెరీ గుడ్. సో ఇక్కడ ఏంటి అంటే, ఎగ్జామ్లో టైం సేవ్ చేస్తాం సార్, ఓకే, వెరీ గుడ్, రైట్. సో టైం సేవ్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికి కూడా రేపు చేయాల్సినటువంటి వర్క్ను ఈరోజు మన నైట్ పడుకునే ముందు రేపు మనం ఏం చేయాలనో, రేపు ఏం చేయాలనో ఒక్కసారి డైరీలో మీరు వర్క్ నోట్ చేసుకోండి. మీరు చేయాల్సిన పని ఏందో నోట్ చేసుకోండి. నోట్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే మీ టైం సేవ్ అవుతుంది. అంటే మీకు ఒక మీరు అన్నట్టు ప్లానింగ్ ఉంటుంది. మీరు చెప్పిన ప్రతి ఆన్సర్ కూడా కరెక్టే. ప్లానింగ్ ఉంటుంది, ఆర్గనైజింగ్ ఏర్పడుతుంది. సో ఆ ప్లానింగ్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే మనకు టైం సేవ్ అవుతుంది. సో ఆ టైం సేవ్ కావాలంటే యూ షుడ్ రైట్ దట్ డైరీ రాయాలని కాదు, లాస్ట్కు మనం పడుకున్న టైంలో రేపు చేయాల్సినటువంటి ఏదైతే వర్క్ ఉంటుందో దాన్ని ఒక్కసారి ఈ రోజు మీరు దాన్ని అనలైజ్ చేయండి. అనలైజ్ చేసినప్పుడు మీకు టైం సేవ్ అవుతుంది. అంటే ఫస్ట్ ఏ వర్క్ చేయాలి, సెకండ్ ఏ వర్క్ చేయాలి, థర్డ్, వన్ బై వన్ వర్క్ చేస్తున్నప్పుడు మీకు టైం అనేది సేవ్ అవుతుంది. దేనికి ఎక్కువ టైం తీసుకుంటుంది, దేనికి ఎక్కువ టైం తక్కువ తీసుకుంటుంది, దీని యొక్క అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు అనమాట. సో దట్ ఈస్ ద వన్ ఇంపార్టెంట్ పాయింట్. నెక్స్ట్, హెల్ప్స్ టు ది డిసిప్లిన్ అవర్ సెల్ఫ్స్, వెరీ గుడ్. ఇక్కడ ఈ టైం మేనేజ్మెంట్ చేయడం వల్ల మనకున్నటువంటి ఇంపార్టెన్స్ ఏంటంటే మనకు డిసిప్లిన్ పెరుగుతుంది. మన స్కూల్లో చూడండి, స్కూల్లో చేరినప్పుడు పక్క మంచి టైం టేబుల్ ఉంటుంది, ఫస్ట్ పీరియడ్ టు లాస్ట్ పీరియడ్ వరకు, స్పోర్ట్స్ పీరియడ్ వరకు కూడా. సారీ సార్, ఎవరైనా ఉంటే యా, ఓకే. సో మనకు స్కూల్లో అబ్జర్వేషన్ అయితే పక్క టైం టేబుల్ ఉంటుంది. ఆ టైం టేబుల్ ప్రకారం మనం ఏం చేస్తాం, టైంను మేనేజ్ చేసినాం. అప్పుడు చూడండి, స్కూల్ లైఫ్లో ఉన్నప్పుడు చాలా బ్రహ్మాండంగా అనిపిస్తుంది మనకు. పక్క ఫస్ట్ పీరియడ్ నుంచి లాస్ట్ పీరియడ్ టైం మేనేజ్ చేసి మనం తినే లంచ్ టైం కూడా మేనేజ్ చేస్తూ ఉంటాము. ఆఖరికి డిన్నర్ టైం, హోంవర్క్ టైం, ప్రతిదీ కూడా మనం మేనేజ్ చేసుకోగలుగుతాము. మనకంటూ ఒక డిసిప్లిన్, మన లైఫ్లో డిసిప్లిన్ ఏర్పడుతుంది. ఓహో, ఈ మేడం లేదా ఈ సారు ఈ టైంకు ఇక్కడ ఉంటారు, ఈ వర్క్ చేస్తారని ఇంట్లో వాళ్ళకి తెలుస్తుంది, మీ రిలేటివ్స్కి తెలుస్తుంది. వాళ్ళు మనకి ఈ టైం అయింది అంటే వేణు సార్ ఇక్కడ ఉంటారు అని మన పైన ఒక డిసిప్లిన్ మోడ్ అనేది ఇతరులకు ఏర్పడుతుంది అనమాట. దట్ ఈస్ వన్ ఇంపార్టెంట్. నెక్స్ట్, అనదర్ పాయింట్, అవుట్పుట్ ఇంక్రీజెస్.
అవుట్పుట్ అనేది చాలా ఇంక్రీజ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక యూట్యూబ్‌లో వీడియో చేస్తున్నాం. టైమ్ మేనేజ్మెంట్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే, మన పక్కగా మన అవుట్పుట్ ఏదైతే రావాలనుకుంటున్నామో, అవుట్పుట్ మనం అనుకున్న దానికంటే ఎక్కువొస్తుంది. మీరు కావాలంటే చెక్ చేసి చూసుకోండి. మీరు టైమ్‌ని మేనేజ్ చేసి చూడండి. మనం ఏదైతే రిజల్ట్ రావాలి అనుకుంటామో, ఆ రిజల్ట్ మనకన్నా 100% రెట్టింపు లెవెల్‌లో మనకు రాగలుగుతుంది. అదొక మనకు ఇంపార్టెన్స్ అన్నమాట. నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్ సార్. నెక్స్ట్ స్లైడ్. నెక్స్ట్. ఇంకోటేంటంటే హెల్ప్స్ యువర్ ప్రియారిటీస్. ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఇదొక చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి. ఏంటి అంటే, మనము ప్రియారిటీస్ ఏ పనులకు ఇంపార్టెంట్ పనులకు మనం ప్రియారిటీ ఇయ్యాలనేది మనకు తెలుస్తుంది. ఏది టైమ్ మేనేజ్మెంట్ చేసినప్పుడు. ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు మనకు 10 వర్క్స్ చేయాలి. ఏంటి ఈరోజు ఒక యూట్యూబ్‌లో ఒక వీడియో చేయాలి. తర్వాత క్లయింట్‌తోని మాట్లాడాలి. తర్వాత మన ఫ్రెండ్స్‌తోని మాట్లాడాలి. మన ఫ్యామిలీ మెంబర్స్‌తోని మాట్లాడాలి. సో దాన్నంతా అనలైజింగ్ చేసుకొని అలా ప్రియారిటీ వాల్యూస్ ఏంటి? మనం దేనికి ప్రియారిటీ ఇవ్వాలి అనే కాన్సెప్ట్ మన బ్రెయిన్‌కి తెలిసిపోతుంది. అదే టైమ్ మేనేజ్మెంట్ లేదనుకోండి, టైమ్ మేనేజ్మెంట్ లేకపోతే దేనికి ప్రియారిటీ ఇయ్యాలో తెలవది. అంత గందరగోళం అయితది. రండి అందరూ కూర్చోండి అంటారు. ఏం వర్క్ చేయాలో తెలవదు. సార్ నాకంత టైమ్ మేనేజ్ చేయడం వస్తలేదు సార్. అంత కన్‌ఫ్యూజింగ్ అయిపడుతుంది అంటారు. బికాస్ ఆఫ్ ప్లానింగ్ లేదు. టైమ్‌ని మేనేజ్మెంట్ చేయట్లేదు. ఇప్పుడు ఒక ముఖేష్ అంబానీ దగ్గరికెళ్ళు ఎంత టైమ్ మేనేజ్ చేస్తాడు? ఫస్ట్ ప్రియారిటీ వర్క్స్ ఏందో దానికి ఫస్ట్ ఇంపార్టెన్స్ ఇచ్చి ఆ వర్క్‌ని కంప్లీట్ చేసుకుంటాడు. ఆ విధంగా మన ఒక ముఖేష్ అంబానీకి పాసిబిలిటీ ఉంటదా? మనతోని పాసిబిలిటీ ఉండదా? మీరు ఒక్కసారి నా పర్సనల్ రిక్వెస్ట్ ఏందంటే, మీరు ఈ రోజు క్లాస్ కంప్లీట్ కాగానే మీరు ఒక 2 డేస్, 3 డేస్ ఒక పర్ఫెక్ట్ టైమ్ మేనేజ్మెంట్ చేయండి. మీరే ఒక సీఈఓ ఆఫ్ యువర్ కంపెనీ మీరే అనుకోండి. మీరు మార్నింగ్ నుంచి నైట్ పడుకునే వరకు ఎవరిని కలవాలి? ఏ టైంలో తినాలి? ఏం తినాలి? వీలైతే లంచ్‌లో మీకు ఏముండాలి? డిన్నర్‌లో ఏముండాలి? 3:00 ఎవరిని కలవాలి? 6:30కి క్లాస్‌లో ఉన్నప్పుడు 7:30 ప్రతిది కూడా ఒక టైం ప్లాన్ చేయండి. మీకే చాలా బ్యూటిఫుల్‌గా అనిపిస్తుంది. ఓహో! మీరేమనిపిస్తారో తెలుసా? మీరు ఒక సక్సెస్‌ఫుల్ పర్సన్ లాగా మీరు ఒక ఇమాజినేషన్ చేసుకోండి. ఎంత బ్రహ్మాండమైన ఫీలింగ్ కలుగుతాదంటే, ఒక ముఖేష్ అంబానీ, ఒక ఎలాన్ మస్క్, ఒక జాక్ మా, ఒక మంచి పర్సన్‌గా మీరు తయారవుతారు. చూడండి ఇప్పుడే మనమే తయారయ్యండి. మనమేదో పెద్ద సక్సెస్ కావాలని ఇమాజినేషన్ చేసుకోండి ఒకసారి. ఇమాజినేషన్ చేసి దాన్ని అప్లై చేయండి. మీరు 100% మనం సక్సెస్ అవుతాము. నెక్స్ట్ ఇంకోటి, మేక్ ష్యూర్ యువర్ డెలివరీ వాట్ యూ ప్రామిస్. యాహ్! ఈ టైమ్‌ను మేనేజ్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే, మీరు ఏదైతే ప్రామిస్ చేసిర్రో ఇతరులకు, ఆ ప్రామిస్‌ను ఫుల్‌ఫిల్ చేసుకోవడానికి ఉపయోగపడుతుందన్నమాట. యెస్ ఆర్ నో? ఫర్ ఎగ్జాంపుల్ నేనేమన్నానంటే, సార్ నేను ఒక ఇన్‌స్టిట్యూషన్‌కి మాట ఇచ్చానన్నమాట. సార్ నేను రేపు కంపల్సరీ నేను మీ ఇన్‌స్టిట్యూషన్‌కి వస్తాను సార్. నేను క్లాస్ తీసుకుంటాను సార్ అన్నాను. ఇట్స్ ఐ మేడ్ ఎ ప్రామిస్ టు దట్ ఇన్‌స్టిట్యూషన్ చేశాను. బట్ నాకు సమ్ టైమ్ ఏమైందంటే 2 ఇన్‌స్టిట్యూషన్స్ వచ్చినాయి నాకు సార్ క్లాస్ తీసుకోను నేను. నేను 2 క్లాసులు తీసుకున్నప్పుడు నాకు కామన్ సెన్స్ పనిచేయాలి. నాకు టైమ్ మేనేజ్‌మెంట్ ప్రకారము నాకు అడ్జస్ట్ అవుతుందా కాదా? ఒక హీరో గాని, ఒక హీరోయిన్ గాని చూడండి. వాళ్ళు కాల్ షీట్స్ అంటారు. టైమ్ మేనేజ్‌మెంట్ చేస్తుంటారు. వాళ్ళు టైమ్‌ని మేనేజ్ చేసుకొని క్యాషియర్‌ని చేస్తున్నారు. చూడండి అబ్జర్వ్ చేయండి. సార్ ఎంత పెద్ద సీన్ వచ్చినా కూడా వాళ్ళ కాల్ షీట్ లేకపోతే వాళ్ళు రిజెక్ట్ చేస్తుంటారు. బికాస్ టైమ్ లేదు. కదా బాస్! టైమ్ లేదు. మన దగ్గర టైమ్ చానా ఉంది. వేస్ట్ చేసే టైమ్ చానా ఉంది. బట్ యుటిలైజ్ చేసుకుందాం బాస్. ఏ విధంగా యుటిలైజ్ చేసుకుందాం అనేది మనం నేర్చుకుందాం ఈరోజు. సో ఇక్కడ చూడండి మనం అక్కడ టైమ్ మేనేజ్‌మెంట్ చేయడం ద్వారా మనం ప్రామిస్‌ని ఫుల్‌ఫిల్ చేసిన వాళ్ళం అయితాం. ఫా ప్రామిస్‌ను ఆఫర్ ప్లస్ యాక్సెప్టెన్స్. ప్రామిస్ అంటే అకార్డింగ్ టు సీఏ చార్టర్డ్ అకౌంట్ టర్మినాలజీలో ఆఫర్. నేను మీకు ఆఫర్ ఇచ్చాను. మీరు యాక్సెప్టెన్స్ చేసిర్రు. ఇట్ ఈస్ మేక్స్ ఎ ప్రామిస్. సో అప్పుడేమవుతుందంటే ప్రామిస్ అనేది మన లోపల మనం దాన్ని ప్రామిస్ నిలబెట్టిన వాళ్ళం ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ అనదర్ పాయింట్, గెట్ మోర్ డన్ ఇన్ లెస్ టైమ్. తక్కువ టైమ్‌లో ఎక్కువ చేయొచ్చు. టైమ్ మేనేజ్‌మెంట్ చేయడం వల్ల. అవునా కదా? సో నాకు ఇప్పుడు ఈరోజు ఏమైనాయంటే 5 ఇన్‌స్టిట్యూషన్స్ వచ్చినాయి. క్లాస్ తీసుకోండి సార్. అర్థమెటిక్ క్లాస్ తీసుకోండి. నాకు చాలా కోరిక ఉంది. ఈ 5 ఇన్‌స్టిట్యూషన్స్ నాకు చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే నాకు రెగ్యులర్ క్లయింట్స్ ఆళ్ళు. నాకు రెగ్యులర్‌గా క్లాస్ ఇస్తుంటారు. సో నేను ఎవరిని కూడా డిసప్పాయింటెడ్ చేయొద్దు. వీళ్ళందరూ కలిసి సార్ ఇఫ్ యూ డోంట్ మైండ్ నేను ప్రతిరోజు మీ మాట వింటున్నాను గానీ, ఈసారి చిన్న కరెక్షన్ సార్. ఈ 5 నాకు ఇంకో 2 ఇన్‌స్టిట్యూషన్స్ వచ్చినాయి సార్. ఏమనుకోకపోతే మీరు జూమ్ క్లాస్‌లో నేను ఆన్‌లైన్‌లో చెప్తాను. సేమ్ మీకు ఫిజికల్‌గా ఎట్లుంటానో నేను ప్రామిస్ ఇస్తున్నాను సార్. 100% మీకు అట్లనే క్లాస్ చెప్తాను అని చెప్పి ఈ 5 ఇన్‌స్టిట్యూషన్స్‌ను మేనేజ్ చేసి జూమ్‌లో తీసుకురండి. టైమ్ మేనేజ్‌మెంట్ అయిపోయింది. అక్కడ 1 అవర్, ఇక్కడ 1 అవర్ అంటే 7 అవర్స్ చెప్పేది నేను ఇక్కడ 2 అవర్స్, 1 అవర్ చెప్పేది ఇంకో 3 అవర్స్ తీసుకున్నాం. 3 అవర్స్‌లో కంప్లీట్ చేస్తే నాకు 4 అవర్స్ మిగిలింది. 4 అవర్స్ మిగిలింది. ఈ 4 అవర్స్ నేను వేరే దానికి యాక్టివిటీకి యూజ్ చేసుకోవచ్చు. ఇంకో క్లాస్ లేదా హోమ్ ట్యూషను లేకపోతే ఇంకో క్లాస్ లేకపోతే ఇంకో ఇన్‌స్టిట్యూషన్స్ ఎవరైనా మనం అపాయింట్‌మెంట్ ఇవ్వని వాళ్ళు ఉంటాం కదా! వాళ్ళకి ఫోన్ చేసి సార్ నేను ఫ్రీ ఉన్నా క్లాస్ ఇస్తారా? సో చూడండి
టైంను మేనేజ్ చేసే విధానం మనం నేర్చుకుంటే మన అద్భుతమైనటువంటి సక్సెస్ అనేది మనకు లోపల వస్తుందన్నమాట. ఓకే, ఇది ఇంపార్టెన్స్ ఆఫ్ టైం మేనేజ్మెంట్. ఎనీ డౌట్ అండి? నేను క్లాస్ స్పీడ్ అవుతుందా? స్టోరీస్ అవన్నీ చెప్పుకుందాము, ఎందుకంటే ఇది పెద్ద బ్రాండ్ స్టోరీ. ఎందుకంటే మన కంటెంట్ మీకు పర్ఫెక్ట్ గా రీచ్ కావాలనే ఉద్దేశంతో నేను చెప్తున్నాను, పర్ఫెక్ట్ గా రీచ్ అవుతుందని అనుకుంటున్నాను. ఈస్ దర్ ఎనీ డౌట్? యా, థ్యాంక్ యూ వెరీ మచ్. సో నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్. యా, సో మీకు ఒక యాక్టివిటీ ఇస్తున్నాను చూడండి. ఏంటి అంటే మీకు అక్కడ స్క్రీన్ పైన కొన్ని నెంబర్స్ ఉన్నాయి. అవుపడుతున్నాయి అందరికి స్క్రీన్స్? అవుపడుతున్నాయా? అవుపడుతుంది. అందరూ మహేష్ బాబు లాగా ఇట్లా ఇవ్వండి. మనందరం కూడా మహేష్ బాబులో ఇట్లా ఇవ్వండి. రైట్, వెరీ గుడ్. సో ఇప్పుడు ఆ నెంబర్స్ అన్ని కూడా మనకు 1 to 54 వరకు ఉన్నాయండి. 1 to 54 వరకు నెంబర్స్ ఉన్నాయి. ఇప్పుడు మీరు పెన్ తీసుకొని పేపర్ పైన మీరు నెంబర్స్ రాసుకోండి. మీకు 1 మినిట్ టైం ఇస్తున్నాను. ఎలా రాసుకోవాలంటే మీరు చూసిన నెంబర్‌ను ఆర్డర్‌గా చూడాలి. 1 ఎక్కడుందో చూసి రాయాలి. చీటింగ్ చేయొద్దండి. అండ్ దానికి ఏం చేయొద్దు. దీన్ని సిన్సియర్‌గా చేద్దాం. 1 చూసి 1 రాయండి. ఆర్డర్‌గా చూడాలి. 1 తర్వాత 2 వస్తుంది. ఫాలోడ్ బై 3, ఫాలోడ్ బై 4, ఫాలోడ్ బై 5, ఫాలోడ్ బై 6. ఆ నెంబర్ చూసిన తర్వాత నెంబర్ రాయండి. అర్థమైందా టాస్క్? యాక్టివిటీ అర్థమైందా? అట్లా 54 నెంబర్స్ ఉన్నాయండి. 1 చూడండి, 1 అవుపడ్డదా? 2 చూడండి, 3 చూసిన తర్వాత నెంబర్ రాయండి. పుట్ ఇట్ ఇన్ పేపర్. ఓకే, షెల్ వి స్టార్ట్? లలిత మేడం, షెల్ వి స్టార్ట్? యా, ఓకే, థ్యాంక్ యూ. రమేష్ సార్, రైట్. సార్ కొన్ని నంబర్స్ క్లారిటీ లేదు సార్. క్లారిటీ లేదా? చూడండి, కొంచెం క్లారిటీ ఉంది సార్ అక్కడ. రైట్ సైడ్ వచ్చింది. రైట్ సైడా? ఓకే. ఇప్పుడు చూసుకోండి, కొంచెం క్లారిటీ పడుతుంది. మీ యొక్క ఇమేజ్ని కొంచెం కిందికి కానీ అప్ అండ్ డౌన్ చేసుకోండి సార్. రైట్, ఓకే, రైట్. నేను 1, 2, 3 అంటాను, 3 స్టార్ట్ అంటాను, మీరు స్టార్ట్ చేయాలి. 1, 2. ఉమామహేశ్వర్ సార్ రెడీయా? వెరీ గుడ్. ఉమామహేశ్వర్ సార్ చాలా యాక్టివ్ ఉంటారండి, చాలా యాక్టివ్ సార్. ఫాస్ట్ చేస్తారు. రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. 1, 2, 3 స్టార్ట్, గో. ఎగ్జాక్ట్లీ 1 మినిట్ చూసి రాయండి. లాస్ట్ 20 seconds. Last 15 seconds. Last 10. Last 7. Last 5. 4, 3, 2, 1. Stop the answers. Very good. అందరు చాలా యాక్టివ్ చేశారు. కొంతమంది సీరియస్ గా చూస్తున్నారు, ఎక్కడ ఉంది ఎట్లా ఉంది అని చాలా సీరియస్ చూస్తున్నారు. ఇంకొంతమంది నెంబర్ దొరకదు, చాలా డిఫరెంట్ ఎక్స్ప్రెషన్స్. సో నేను నేమ్స్ ఏం మెన్షన్ చేయను కానీ చాలా ఇంట్రెస్టింగ్ చేశారు. థ్యాంక్ యూ అండి, చాలా యాక్టివ్ పార్టిసిపేట్ చేశారండి. వెరీ గుడ్. ఇప్పుడు మీరు అన్మ్యూట్ అని చేసుకోవచ్చు అని చెప్పేసి దక్షిణమూర్తి గారు 18 రాశారట. వెరీ గుడ్. ఆల్రెడీ క్వశ్చన్స్ ఆన్సర్స్ వస్తున్నాయి. రమేష్ సార్ 7, లక్ష్మీ మేడం 23. వెరీ గుడ్. నెక్స్ట్ ఇంకా ఆన్సర్స్ చెప్పాలి. మీరు ఎన్ని రాశారో ఒకసారి చాట్ బాక్స్ లో టైప్ చేయండి. మీరు ఎన్ని రాశారో ఒకసారి చాట్ బాక్స్ లో పెట్టండి. వెరీ గుడ్. 1 to 15 రాశారు సతీష్ బాబు సార్. లలిత మేడం 12 రాశారు. వెరీ గుడ్. 20 రాశారు. ఓకే, స్టాప్. ఓకే, రైట్. సో ఇప్పుడు ఏంటంటే ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు చూడండి 54 వరకు నెంబర్స్ ఉన్నాయండి. నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్ సార్. చూడండి నెక్స్ట్ స్లైడ్ లో
నేను ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే అదే నెంబర్ ఇప్పుడు ఏమైనా జస్ట్ అబ్జర్వ్ చేయండి, జస్ట్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. నెక్స్ట్ స్లైడ్ లో నేను ఏం చేశానంటే ఒక బాక్స్ లో 1 2 3 మన ఫజిల్ ఉంటాయి కదా, 1 2 3 లెఫ్ట్ సైడ్ చూడండి 1 2 3 4 5 6 7 8 9 అని ఇచ్చాను. సో మనం ఇచ్చినటువంటి ఇప్పుడు మీకు ఏదైతే బిఫోర్ అంటే ప్రీవియస్ గా ఏదైతే ఇచ్చానో ఆ నెంబర్స్ అన్నిటి కూడా ఎట్లా ఇచ్చానంటే ఫస్ట్ బాక్స్ లో 1 వస్తుంది, సెకండ్ బాక్స్ లో 2 వస్తుంది, 3 వస్తుంది, 4 వస్తుంది, 5 వస్తుంది, 6 వస్తుంది, లాస్ట్ బాక్స్ లో 9 వస్తుంది, మళ్ళీ నెక్స్ట్ ఫస్ట్ బాక్స్ లో 10 11 12 13 14 అట్లా లాస్ట్ 54 దాకా అట్లా నెంబర్స్ ఇచ్చాను. ఆర్ యు అండర్స్టూడ్? ఇప్పుడు ఈ కాన్సెప్ట్ మీకు చెప్పిన అనుకోండి, మీరు ఎంతసేపు లో రాయగలుగుతారండి? 1 minute లో 54 నెంబర్స్ రాయగలుగుతారు. నేను ఛాలెంజ్ చేస్తున్నా. ఇదే కాన్సెప్ట్ మీకు ఇట్లా బాక్స్ ఇచ్చానండి, ఆ బాక్స్ లో ఫస్ట్ నెంబరు ఫస్ట్ బాక్స్ లో, సెకండ్ నెంబరు సెకండ్ బాక్స్ లో, అట్లా లాస్ట్ బాక్స్ లో 9 వస్తుందండి, నెక్స్ట్ 10 11 12 అట్లా వస్తాయండి. మీరు చూసి రాయండి, కేవలం నెంబర్ చూసి రాయాలి అని చెప్పాను. మీరు 1 minute లో 100% రాయగలుగుతారు. సో ఫస్ట్ కేసుకు సెకండ్ కేసుకు డిఫరెన్స్ ఏంటి అంటే, ఫస్ట్ కేస్ లో మనం రాసేటప్పుడు యాక్టివిటీ చేసేటప్పుడు మనకు టైం అక్కడ ప్లానింగ్ లేదు. అప్పుడు ప్లానింగ్ లేకపోవడం వల్ల ఏమైందంటే కన్ఫ్యూజింగ్ క్రియేట్ అయింది. టైం టేకింగ్ ప్రాసెస్, ఇట్స్ టేకింగ్ ద మోర్ టైం. ఇంకా మీకు ఇంకా 1 minute టైం ఇచ్చిన, మీకు ఇంకా 3 minutes టైం ఇచ్చిన దానికి ఆ టాస్క్ కంప్లీట్ కాదు. లేదా ఇంకా 2 minutes, ఇంకా జీనియస్ అయితే 2 to 3 minutes లో కంప్లీట్ చేస్తారు. అదే మీరు పర్ఫెక్ట్ గా నేను ప్లాన్ చేసి ఇది ప్లాను అని చెప్పినప్పుడు, అంటే జస్ట్ ఫర్ సార్ ఇట్లా ఉంటుంది సార్, మరి ఫజిల్ ఇచ్చినప్పుడు ఇట్లా ఉంటుంది కదా సార్, ఐఎమ్ టేకింగ్ ద ఎగ్జాంపుల్ టు నో ద బెటర్ అండర్స్టాండింగ్. సో మనం ప్లానింగ్ ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే ఒక యాక్టివిటీని మన ప్లాన్ లో చేసినప్పుడు టైం అనేది రెడ్యూస్ అవుతుంది, అంటే ఎగ్జాక్ట్ ఆన్సర్ వస్తుంది, టైం రెడ్యూస్ వస్తుంది. ఈ విషయం చెప్పడానికి నేను ఈ యాక్టివిటీ తీసుకున్నాను. ఐ హోప్ అందరు కూడా యాక్టివ్ గా పార్టిసిపేట్ చేశారు. మీరు యాక్టివ్ గా పార్టిసిపేట్ చేశారా అందరు కూడా? సో అర్థమైందా? ప్లానింగ్ ఉంటే ప్లానింగ్ లేకపోతే ఏ విధంగా డిఫరెన్స్ ఉంటుందో. సో ప్లానింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ ప్లానింగ్ ఉన్నప్పుడు టైం మేనేజ్మెంట్ ను ఆ విధంగా చేసుకోవాలి. సో థ్యాంక్ యూ అండి. సో నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్. యా, వెరీ గుడ్. క్రియేటింగ్ యువర్ డే ప్లాన్. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సో ఇది ఇంపార్టెంట్ అండి. ఇది ఏంటి అంటే నేను నా స్టూడెంట్స్ కూడా నేను చాలా వివరంగా చెప్తాను. దానికి కంటే ముందు నేను ఒక మంచి స్టోరీ ఆర్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక టైంలో నేను ఒక ఇయర్ చెప్తాను, ఇయర్ ఎగ్జాక్ట్లీ గుర్తులేదు, 2012 11 ఉంది. గ్రూప్ 2 అదే ఒక నోటిఫికేషన్ వచ్చిన తర్వాత పిల్లలకు 3 months ఎగ్జాక్ట్లీ టైం ఉంది. ఆ పిల్లలకు తక్కువ టైంలో ఎక్కువ చదవాలి వాళ్ళు. మేము కోచింగ్ అలా ఇచ్చాం. నేను వేణు సార్ ఎంత బ్రహ్మాండంగా అర్థమెటిక్ చెప్పినా వాళ్ళు ప్రాక్టీస్ చేయకపోతే జాబ్ రాదు. చదవడం వేరు, సర్టిఫికేట్ వేరు, జాబ్ ఓరియంటేషన్ చదవడం వేరు. అందరికి ఇక్కడ తెలుసు. అందరూ కూడా మనం జాబ్ సాధించాలి అంటే ఎంత సాధించాలి అనేది మనకు తెలియాలి. 90 days నేను ఒక ప్లాన్ ఇచ్చాను. ఏమన్నంటే 90 days ను ఫస్ట్ 60 days గా కన్వర్షన్ చేసిన. 60 days లో ఏం చేయాలి అంటే టోటల్ సిలబస్ 60 days లో కంప్లీట్ చేయాలి. నువ్వు ఏమైనా చేసుకో, నువ్వు డేలో 12 hours చదువుతావా, 8 hours చదువుతావా, 10 hours చదువుతావా, నువ్వు 60 days లో టోటల్ సిలబస్ కంప్లీట్ చేయాలి. ఓకే, నెక్స్ట్ అది ఫస్ట్ కేస్. నెక్స్ట్ 90 days లో 60 days కంప్లీట్ అయినాయి. ఇంకెన్ని డేస్ ఉంటాయి? 30 days. 30 days లో నెక్స్ట్ పేస్ 20 days టైం తీసుకోండి. ఈ 60 days లో చదివింది 20 days లో చదవాలి. అమ్మో 20 సార్ 60 రోజులు చదివింది 20 రోజులు ఎట్లా చదువుతాం సార్ అంటే, ఎందుకు ఒకసారి చదివినారు కదా, ఒకసారి చదివింది 20 days లో చదవడం కష్టం అవుతుందా? కష్టం కాదు కదా. ఇప్పుడు ఫస్ట్ ఒకసారి కర్రీ అండినామండి, సెకండ్ టైం అడిగిన ఫస్ట్ టైం అన్నప్పుడు 20 minutes టైం తీసుకున్నాం, సెకండ్ టైం అన్నప్పుడు 20 minutes తీసుకుంటామా? కొంచెం ఎంతో కొంత కనీసం ఒక 2 minutes బిఫోర్ అనేది చేసుకోమా? 20 days టైం. నెక్స్ట్ థర్డ్ పేజ్ లో 20 days లో చదివింది 5 days లో చదవాలి. 5 days లో చదవాలి. ఎంత? 60 20 80 + 5 85 days. అంతేనా? అప్రాక్సిమేట్ అంతే అనుకుంటున్నాను. 85 అంటే 20 days చదివిలో 5 days లో చదవచ్చా? చదవచ్చు, పాసిబిలిటీ ఉంది. నేనైతే 100% చదవగలుగుతా. నెక్స్ట్ 5 days లో చదివింది 3 days లో చదవాలి. మళ్ళీ నెక్స్ట్ టార్గెట్ 5 days లో చదివింది 3 days లో చదవాలి. సార్ 5 days లో చదివింది 3 days లో చదవాలి అంటే ఎస్ చదవాలి. ఎన్నిసార్లు నీకు రిపీట్ అయింది? ఫస్ట్ 60 days టైంలో చదివినావు, 20 days లో చదివినావు, తర్వాత 10 days లో చదివినావు, అంటే 5 days లో చదివినావు. నెక్స్ట్ లాస్ట్ 2 days నేను చెప్పాను ఏం చదవకండి, ప్రీవియస్ పేపర్స్ మోడల్ పేపర్స్ ప్రాక్టీస్ చేసుకోమని చెప్పాను. బికాస్ ఒక కాంపిటేటివ్ ఫీల్డ్కు ప్రిపేర్, నా ఎక్స్పీరియన్స్ ప్రకారం కాంపిటేటివ్ ఫీల్డ్కు ప్రిపేర్ అయ్యేటప్పుడు నీ సబ్జెక్టు ఎన్నిసార్లు రిపిటేషన్ జరిగితే నీ బ్రెయిన్ ఎంతసేపు గుర్తుండిపోతుంది. దట్ ఈస్ ద లాజిక్ ఆఫ్ ది సక్సెస్. నువ్వు ఎక్కువ సార్లు ప్రాక్టీస్ చేసిన కొద్దీ అది నీ బ్రెయిన్ లో ఫిక్స్ అయిపోతుంది. దట్ ఈస్ కాల్డ్ టైం మేనేజ్మెంట్.
అంటే టైంను మేనేజ్ చేసుకోవాలి. స్టూడెంట్స్కి తెలియదు ఏ విధంగా చదవాలి. ఇష్టం ఉన్నట్టు బుక్కులు చదువుతుంటారు. అదొక సార్ నాకు విజేత కాంపిటీషన్, సార్ నాకు ఈ బుక్ దొరికింది సార్. ఇక్కడ ఏం చేస్తారంటే టైంను వాళ్ళకి మేనేజ్ చేసుకోవడం రావట్లేదు. వాళ్ళు టైంను మేనేజ్ చేసుకోవడం విధానం మనము సబ్జెక్టే కాదు, సబ్జెక్ట్‌తో పాటు టైంను ఏ విధంగా మేనేజ్ చేయాలో నేర్చుకున్నప్పుడు 100% స్టూడెంట్స్ సక్సెస్ అవుతారు. నా స్టూడెంట్స్ అయితే సక్సెస్ అయ్యారు. చాలా మంది ఎస్ఐలు ఉన్నారు. చాలా మంది గ్రూప్ 2 ఆఫీసర్లు ఉన్నారు. వాళ్ళు అంటారు, సార్ ఈ విధంగా మనం చేయగలిగితే టైంను మేనేజ్ చేసుకోగలిగితే సక్సెస్ వస్తది. మనం చదువు చెప్పడం ఇంపార్టెంట్ కాదండి. దాన్ని ఏ విధంగా టైంను మేనేజ్‌మెంట్ చేసుకోవాలి, మన ఆఫీస్‌లో టైంని ఏ విధంగా యూజ్ చేసుకోవాలి. మన సుబ్బారావు సార్‌ని అడగండి. ఎన్ని సార్లు టైంను మేనేజ్‌మెంట్ చేస్తే ఈ సక్సెస్‌లోకి వస్తది. అంత ఈజీగా సక్సెస్ రాలే. సో అదొకటి మనకు అడ్వాంటేజ్ అవుతుంది. నౌ గోయింగ్ టు అవర్ టాపిక్, క్రియేటింగ్ యువర్ డే ప్లాన్. ప్రతి ఒక్కరు కూడా డే ప్లాన్ అనేది క్రియేట్ చేసుకోవాలి. మనకు ప్రతిరోజు డే ప్లాన్ ఉండాలి. అది ప్రొఫెషనల్ కావచ్చు, లేకపోతే నీ వ్యక్తిగతంగా కావచ్చు, అది ఏదైనా కావచ్చు. కానీ అది ఉన్నటువంటి ఒక డే ప్లాన్ అనేది క్రియేట్ కావాలి. ఆ డే ప్లాన్ ఎట్లా ఉండాలంటే దానికి ఒక లేబుల్ ఇవ్వాలి. ఆ లేబుల్‌కు కంపల్సరీ డేటు, టైము, వీలైతే డే కూడా ఇచ్చుకోవాలి. మీరు రాసుకోవాలి లేబుల్ ఏసి, మీకు టైము, డేట్ ఏసుకొని డే ప్లాన్ స్టార్ట్ చేసుకోండి. ఒక పేపరో, ఒక బుక్ తీసుకొని, ఒక లేబుల్ తీసుకొని, ఆ టైము, డేట్ ఏసుకొని మీరు స్టార్ట్ చేయండి. ఫస్ట్ ఏం చేయాలంటే, సో ప్రియారిటైజ్ ద ఫస్ట్ 3 టాస్క్. ఫస్ట్ 3 టాస్క్‌ను మనకి ఇంపార్టెంట్ ఉన్నటువంటి ఫస్ట్ 3 టాస్క్ మాత్రమే ఇవ్వాలి. ఇది ఇది ఆషామాషిగా నేను చెప్పట్లేదండి. ఇది రిసర్చర్‌కి తెలిసిన విషయం ఏందంటే, ఒక వ్యక్తి ఒక రోజులో అనేక రకాలైన పనులు చేస్తా ఉంటారు. కొంతమంది నేను చాలా వర్క్‌లు అనుకున్నా సార్. నేను ఏం వర్క్ చేయకపోయినా చాలా వర్క్‌లు అనుకున్నా సార్. కానీ అనుకున్నటువంటి వర్క్‌లో నేను ఏదైతే ఇంపార్టెంట్ అనుకున్నానో, ఆ ఇంపార్టెంట్ పని నేను చేయలేకపోయినా సార్ అంటారు. ఎందుకు చేయలేకపోయారు తెలుసా? ఏంది అంటే ఫస్ట్ మనకు డే ప్లాన్ లేదు. డే ప్లాన్ అంటే ఏంటి అంటే, మనకి ఏదైతే ఇంపార్టెంట్ అనుకుంటున్నామో ఫస్ట్ ఇంపార్టెంట్ 3 వర్క్స్‌ను ఫస్ట్ మన డే ప్లాన్‌లో రాసుకోవాలి. దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. ఎందుకంటే ఒక వ్యక్తి మాక్సిమమ్‌గా ఒక 3 ఇంపార్టెంట్ వర్క్స్‌ను చాలా షార్ప్‌గా కంప్లీట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అర్థమవుతుందా? ఫస్ట్ ఇంపార్టెంట్ వర్క్, సెకండ్ ఇంపార్టెంట్ వర్క్, థర్డ్ ఇంపార్టెంట్ వర్క్, తర్వాత ఫోర్త్ నుంచెల్లి ఇక నీకున్నటువంటి నెసెసరీని బట్టి నువ్వు క్రియేట్ చేసుకోవాలి. కానీ ఫస్ట్ 3 మాత్రం చాలా ఇంపార్టెంట్ వర్క్ మాత్రం ఈ రోజు నీకు కంపల్సరీ ఈ వర్క్ చేయాల్సిందే అనేది ఒకటి. మీ 3 టాస్క్‌ను అరేంజ్ చేసుకోండి. ఆ టాస్క్‌ని మీరు రాసుకోండి. యూజ్ ఇట్ ఎవ్రీ డే. ప్రతిరోజు ఈ విధంగా మీరు వర్క్ చేసుకుంటూ ఉండండి. ఈ విధంగా మీరు డే ప్లాన్ అనేది క్రియేట్ చేసుకోండి. ఐ హోప్ ఇది అందరికి అర్థమైంది అని అనుకుంటున్నాను. అర్థమైందా? డే ప్లాన్ అనేది పర్ఫెక్ట్‌గా యూజ్ చేసుకోవాలి. సో నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్. సార్ నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్. ఆర్ యూ సార్? యాహ్! థాంక్ యూ అండి. సో ఇక్కడ మీకు ఒక వీడియో ఉంటుంది. సార్ వీడియో ఒకసారి ప్లే చేయండి సార్. జస్ట్ మీకు అక్కడ సౌండ్ రాకుండా గాని విని చూడండి. సార్ పాసిబిలిటీ అయితే వీడియో ఒకసారి ప్లే చేయండి సార్. యాహ్! ఓకే. పాసిబిలిటీ కావట్లేదు సార్? ఏంటి సార్ అవ్వట్లేదు సార్ అది. ఓకే సార్. పర్లేదు సార్. నెక్స్ట్ స్లైడ్‌కెళ్ళండి. యాహ్! ప్లానర్. నేను ఈ స్లైడ్‌లో నేనేం చెప్పదలుచుకున్నాను అంటే, మనం డే ప్లాన్ క్రియేట్ చేసుకోవాలనుకున్నాం కదా! ఆ డే ప్లాన్ డైరీలో గాని, లేకపోతే మీకున్నట్టు మన డైరీలో పర్ఫెక్ట్ ఉంటుంది చూడండి డే ప్లాన్. ఏ రోజు ఏ వర్క్ చేయాలని. డే ప్లాన్‌కి బెస్ట్ ఎగ్జాంపుల్ డైరీ. అది చెప్పాలనే ఉద్దేశంతోనే ఈ స్లైడ్‌లో తీసుకురావడం జరిగింది సార్. నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్ సార్. యాహ్! సో మేకింగ్ టు డూ లిస్ట్. మనం ఏం చేయాలనేది ఒక లిస్ట్ తయారు చేసుకోవాలని చెప్తున్నారు. ఫస్ట్ పాయింట్ చూడండి. క్యాప్చర్ కావాలంటే మీకు కొంచెం అవుపడకపోతే కొంచెం జూమ్ చేసుకోండి అవుపడుతుంది. ఫస్ట్ స్టెప్ 1 మన టు డూ లిస్ట్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి. ఇది కూడా అందరూ కూడా చేసుకోవాలి. సో మీకు రాయడం ఇబ్బంది అనిపిస్తే దీన్ని స్క్రీన్ షాట్ తీసుకోవచ్చండి. ఇబ్బంది ఏం లేదు. నెక్స్ట్ క్యాప్చర్ ఎవ్రీథింగ్ యూ నీడ్ టు డూ. ఫస్ట్ స్టెప్ ఏంటంటే మీ అవసరాలకి తగ్గట్టు మీ అవసరాలు ఏంటో ఫస్ట్ మీరు క్యాప్చర్ చేయండి అని చెప్తున్నాను. మీ అవసరాలు అంటే ఆ రోజులో మీరు చేయాల్సినటువంటి వర్క్‌లు ఏందో ఫస్ట్ రాసుకోండి. లిస్ట్ ఔట్ చేయండి. ఓకే. నెక్స్ట్ స్టెప్ 2 ఫాలో ద ఏబీసీ మెథడ్. ఏబీసీ మెథడ్ అంటే ఏం లేదండి. ఫస్ట్ మెథడ్ అంటే ఇందాక చెప్పుకున్నాం కదా! ఫస్ట్ 3 ఇంపార్టెంట్ యాక్టివిటీస్. ఏ అంటే ఫస్ట్ ఇంపార్టెంట్ వర్క్ అన్నమాట. బి అంటే ఇస్ నథింగ్ బట్ సెకండ్ ఇంపార్టెంట్ వర్క్.
సి ఈజ్ నథింగ్ బట్ థర్డ్ ఇంపార్టెంట్. అంటే 3 ఇంపార్టెంట్ వర్క్స్ ఒక డేలో చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది. దట్ ఈస్ కాల్డ్ ఏబిసి మెథడ్. నెక్స్ట్ థర్డ్ పాయింట్. సో మీకు థర్డ్ పాయింట్ వచ్చేసి మనం మనం అనుకున్నటువంటి ఏదైతే వర్క్ ఉందో ఆ వర్క్ కి ఎంత టైం పడుతుందో మనం అనలైజ్ చేయాలి. సో హౌ లాంగ్ డస్ ఈచ్ టైం, అంటే మనం అనుకున్నటువంటి ఆ టైంకు ఎంత టైం పడుతుందో ఆ టైంను కూడా అక్కడ మెన్షన్ చేసుకోవాలి. నువ్వు తీసుకున్న ఫస్ట్ వర్క్ ఒక హాఫ్ అన్ అవర్ పడుతుందా, 2 అవర్స్ పడుతుందా, టైం మేనేజ్మెంట్ చేయాలి. 2 అవర్స్ టైం ఇచ్చినామంటే ఎగ్జాక్ట్లీ ఆ 2 అవర్స్ లో కంప్లీట్ చేయాలి. దట్ ఈస్ యువర్ టాస్క్. లేదు నాకు పాసిబిలిటీ అయితే లేదు సార్ అంటే ఇంకో 5-10 మినిట్స్ ఎక్కువ టైం నువ్వు ఇచ్చేటప్పుడే. సో ఆ టైం పాసిబిలిటీ కూడా తీసుకోవాలి. నెక్స్ట్ ఫోర్త్ స్టెప్ లో టిక్ ద యాక్షన్ వెన్ డన్. ఆ వర్క్ కంప్లీట్ గానే టిక్ చేయండి. ఎందుకు తెలుసా? ఎందుకు టిక్ చేయమని తెలుసా? మనకు ఒకటి సెల్ఫ్ సాటిస్ఫాక్షన్, అమ్మా నేను ఇంపార్టెంట్ అయిన వర్క్ నేను కంప్లీట్ చేశాను అని మనకు ఒక ఆనందం ఉంటుంది. కాబట్టి అప్పుడు వర్క్ కంప్లీట్ గానే మీ చేయిని ఇట్లా తీసుకొని ఇట్లా శబాష్ అని అనుకోండి. మీ చేయిని ఇట్లా తీసుకొని మీకు మీరే శబాష్ అని అప్రిషియేట్ చేసుకోండి. మీకు మీరే అప్రిషియేట్ చేసుకోవడం కాదు, అంటే ఎవరినో అప్రిషియేట్ చేయాలి, మీకు మీరు అప్రిషియేట్ చేసుకొని చూడండి ఎంత ఆనందం అనిపిస్తుందో. ఎప్పుడైనా చేశారా? సార్ మీరు చాలా చెప్పారు సార్, మీరు ఇట్లా చేస్తున్నారు సార్, అట్లా సార్, థ్యాంక్ యూ సార్ అంటారు. ఒక్కసారి మీరు వర్క్ చేస్తున్నప్పుడు నీకు అనిపించాలి బ్యూటిఫుల్ అంటే, బా ఏం సార్ ఈ రోజు ఏం చెప్పినావు సార్ క్లాస్ అని చెప్పి క్లాస్ కంప్లీట్ గానే శబాస్ వేన్ సార్ సూపర్ చెప్పినావు సార్ అని నాకు నేను అప్రిషియేట్ చేసుకోవాలి. దట్ ఈస్ ఇంపార్టెన్స్ అనమాట. ఆర్ యూ అండర్స్టూడ్? ఐ హోప్ అందరు కూడా ఎంజాయ్ చేస్తున్నారు అని అనుకుంటున్నాను. ఓకేనా? సురేష్ సార్ గారు అందరు కూడా చాలా యాక్టివ్గా ఉన్నారు. సో థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సార్ అన్మ్యూట్ ఏం చేసుకోకండి, జస్ట్ నెక్స్ట్. యా థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్. యా, టైం మేనేజ్మెంట్ మ్యాట్రిక్స్. ఇది నేను యాక్చువల్లీ ఇది ఎక్కడి నుంచి తీసుకున్నానంటే స్టీఫెన్ అనే ఒక ఆథర్ రైటర్ ఈ యొక్క మనకు టైం మేనేజ్మెంట్ మ్యాట్రిక్స్ అనేది ఇవ్వడం జరిగిందండి. ఈ ఆథర్ పేరు వచ్చేసి స్టీఫెన్. ఇతను 7 హ్యాబిట్స్ అనే ఒక బుక్ నుంచి తీసుకోవడం జరిగింది. 7 హ్యాబిట్స్ అనే ఆ బుక్ నుంచి తీసుకున్న దాన్ని నేను ఏమంటున్నానంటే టైం మేనేజ్మెంట్ మ్యాట్రిక్స్. ఫస్ట్ చూడండి, అర్జెంట్ అని ఉంటుంది. ఫస్ట్ ఎల్లో బాక్స్ అబ్జర్వ్ అండి, చాలా జాగ్రత్త అబ్జర్వ్ అండి. అర్జెంట్ ఇంపార్టెంట్ అని ఉంటుంది చూడండి, ఎల్లో బాక్స్ లో అర్జెంట్ ఇంపార్టెంట్. నెక్స్ట్ బ్లూ బాక్స్ లో కిందనే అర్జెంట్ ప్లస్ నాట్ ఇంపార్టెంట్. నెక్స్ట్ రైట్ సైడ్ కి వస్తే గ్రీన్ కలర్ లో నాట్ అర్జెంట్ ఇంపార్టెంట్. ఇట్లా చూసుకోవాలి, నాట్ అర్జెంట్ ఇంపార్టెంట్. నెక్స్ట్ ఫోర్త్ రెడ్, నాట్ అర్జెంట్ నాట్ ఇంపార్టెంట్. ఈ విధంగా ఒక పర్సన్ ను ఈ టైం మేనేజ్మెంట్ అనే మ్యాట్రిక్స్ ను మైండ్ లో ఇట్లా క్రియేట్ చేసుకోగలిగితే తను అనుకున్నటువంటి సక్సెస్ ని చూడొచ్చు అని చెప్తున్నాడు. ఫస్ట్ చూడండి, అర్జెంట్ అండ్ ఇంపార్టెంట్. అర్జెంట్ మనకు ఒక డేలో చేయాల్సిన పనుల్లో కొన్ని అర్జెంట్ గా చేయాల్సిన వర్క్లు ఉంటాయి, కానీ అది ఇంపార్టెంటే. అనుకోకుండా క్రిసిస్ అంటే ఏంటంటే ఒక క్లిష్టమైన పరిస్థితి ఏర్పడ్డది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మా ఇంట్లో ఒక వ్యక్తికి కరోనా వచ్చింది అనుకోండి, లేదా ఆరోగ్యం బాగాలేదు, అది అర్జెంట్ తీసుకోవాల్సిందే కానీ ఇంపార్టెంట్, ఆ వర్క్ చేయాల్సిందే. లేదు సార్ నా డైరీలో నేను రాసుకోలేదు సార్, నేను తీసుకోపోను సార్ అంటారా? నేను డైరీలో రాసుకోలేదు సార్, నేను తీసుకోపోను సార్, నా మనసు ఒప్పుకోదు సార్ అంటారా? చేయాల్సిందే. అర్జెంట్ ప్లస్ ఇంపార్టెంట్ ఉన్న దానికి మనం ఫస్ట్ దానికి ఇంపార్టెంట్ ఇవ్వాల్సిందే. అది ఏ విధంగా జరుగుతుందో మనకు తెలియదు. సార్ నేను డైరీలో రాసుకోలేదు సార్, నేను ఫాలో కాను సార్ అనుకోవద్దు. అర్జెంట్ ప్లస్ ఇంపార్టెంట్ అన్నప్పుడు ఆ కంపల్సరీ మనకు ఫస్ట్ ప్రియారిటీలో ఆ వర్క్ ఉండాలి. అంటే ఏంది? ప్రెస్సింగ్ ద ప్రాబ్లమ్స్, డెడ్ లైన్స్ ఉంటాయి. ఇవాళ కంపల్సరీ అసైన్మెంట్ చేయాల్సిందే. మన ఆర్వీఆర్ సార్ ఏమన్నారంటే ఇవాళ అసైన్మెంట్ 2 or 3 మాకు పోస్ట్ చేశారు, కంపల్సరీ అసైన్మెంట్ చేయాల్సిందే. అర్జెంట్ ప్లస్ ఇంపార్టెంట్ చేయండి, ఫస్ట్ ఇంపార్టెంట్ ఇవ్వండి దానికి. అది ఏంటో ఐడెంటిఫై చేసుకోండి, అది మనకి ఈజీగా మనం చేసుకోగలుగుతాం. సెకండ్ వన్ బ్లూ కలర్ లో ఉంటుంది, అర్జెంట్ ప్లస్ నాట్ ఇంపార్టెంట్. కానీ ఆ పని కొన్ని వర్క్లు ఎట్లుంటాయంటే అర్జెంట్ ఉంటాయి కానీ అక్కడ ఇంపార్టెంట్ కాదు. అర్జెంటే అంటే ఫోన్ కాల్ అర్జెంట్ గా చేయాల్సి ఉంటుంది. మనకు చాలా ఇక్కడ ఇలాంటి సిచ్యువేషన్ చాలా మీరు ఫేస్ చేస్తూ ఉంటారు. ఫోన్ కాల్స్ రావడం కానీ, తర్వాత సమ్ రిపోర్ట్స్ ఇవ్వడం కానీ అర్జెంట్ గా మనము రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది కానీ అంత ఇంపార్టెంట్ కాదు అనే కొన్ని సిచ్యువేషన్స్ ఏంటో ఆ అర్జెంటు నాట్ ఇంపార్టెంట్ ఏంటియో మనం దానికి ప్రియారిటీ ఇవ్వన్నా లేదా అనేది మీరు అనలైజ్ చేసుకోండి. నెక్స్ట్ ఇంకోటి రైట్ సైడ్కి వస్తే నాట్ అర్జెంట్ ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ నాట్ అర్జెంట్ ఏంటి? నాట్ అర్జెంట్ కానీ ఇంపార్టెంటే. ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఎగ్జామ్స్ ఆఫ్టర్ 1 year తర్వాత నాకు ఎగ్జామ్ ఉంది, అది ఇంపార్టెంటే కానీ అర్జెంట్ కాదు. దాని గురించి టైం ఎక్కువ కేటాయించకండి. అంటే ఫస్ట్ అంటే మనం ఇందాక అనుకున్నాం కదా, అర్జెంట్ ప్లస్ ఇంపార్టెంట్, దాన్ని ఫస్ట్ ప్రియారిటీ అండి. అర్జెంట్ ప్లస్ ఇంపార్టెంట్. కానీ సార్ నాకు ఫర్ ఎగ్జాంపుల్ మా ఇంట్లో ఉన్నటువంటి వ్యక్తికి మా మదర్కు ఫీవర్ వచ్చింది,
ఫీవర్ వచ్చింది, ఆమెకు హాస్పిటల్ తీసుకోవాలి అర్జెంట్, ఇంపార్టెంట్. లేదు సార్ నాకు ఇంపార్టెంట్, నేను ఎగ్జామ్ నేను నాకు ఈవినింగ్ 6:30కి నా క్లాస్ ఉంది, నేను చెప్పుకోవాలి, నేను ప్రిపేర్ కావాలి. ఎస్ ఇట్ ఈస్ ఇంపార్టెంట్ బట్ నాట్ అర్జెంట్. ఇట్ ఈస్ ఇంపార్టెంట్ బట్ నాట్ అర్జెంట్. ఆర్ యూ అండర్స్టూడ్? సో ఆ విధంగా మన బ్రెయిన్లో అనలైజ్ చేసుకున్నటువంటి క్యాపబిలిటీ ఉండాలి. నెక్స్ట్ అలా ప్లానింగ్ కానీ, రిలేషన్షిప్, మన బిల్డింగ్స్ కానీ ఇలా చాలా ఉంటాయండి. లాస్ట్ రెడ్ కలర్లో ఇచ్చాను. రెడ్ కలర్లో ఇచ్చింది ఏంటి అంటే, అందుకే రెడ్ కలర్ ఇచ్చాను. నాట్ అర్జెంట్, నాట్ ఇంపార్టెంట్. మనం అందరం ఇక్కడనే ఉంటాం, మనం చేసే పని అంతా ఇక్కడనే. మనం 3 బాక్స్లో ఉండవు, మనం ఉండాల్సిన పనే బాక్సే రెడ్ బాక్స్, అందుకే రెడ్ బాక్స్లో ఇవ్వడం జరిగిందండి. నాట్ అర్జెంట్, ఫోన్లో చాటింగ్ చేస్తుంటాం, వాట్సాప్ ఓపెన్ చేస్తుంటాం, ఎవరు స్టేటస్ పెట్టిరు, ఎవరు ఏం పెట్టిరు, వాళ్ళ స్టేటస్ ఏంటి, ఫేస్బుక్లో ఏమైనా పెట్టిరా, వాళ్ళు ఏ టైంకి వేయరు, ఇవే చూస్తూ ఉంటాం. ఇన్స్టాగ్రామ్లో వాళ్ళు ఏమైనా పెట్టిరా, వాళ్ళ రీల్స్లో ఏమైనా అప్డేట్ చేసిరా. సో కొంతమంది ప్రొఫెషనల్స్ ఉంటారు, వారి వర్కే, వాళ్ళను మనం డిస్టర్బ్ చేయొద్దు, బికాస్ వాళ్ళు ప్రొఫెషనల్స్, వాళ్ళ వర్క్ అది. మన వర్క్ ఏంటి, చదువుకోవడం. లేదు, మన వర్క్ ప్రొఫెషనల్, మనం డిఫరెంట్ వర్క్ చూసుకుంటాం. ఎందుకండి వాడు స్టేటస్ ఏది పెడితే మనకి ఏంటి? లేకపోతే నీ వాట్సాప్ వాడు 1 మినిట్కి ఒకసారి వాట్సాప్ ఓపెన్ చేస్తా అంటాడు. నేను ట్రైన్లో నేను నైట్ జర్నీ చేస్తున్నప్పుడు ఒక అమ్మాయి ట్రావెల్ చేస్తూ ఉంటూ మొత్తం ఇక వాట్సాప్ చూస్తున్నాను అన్నమాట. అంటే చూడండి, మనము ఎక్కడ టైం స్పెండ్ చేస్తున్నాం అంటే టైం కిల్లింగ్, దీని అన్నిటిని ఏమంటారు, టైం కిల్లింగ్ సిచ్యువేషన్స్. ఇవన్నీ కూడా మన టైంని ఎక్కువ తీసుకున్నటువంటి సిచ్యువేషన్స్. సో దీనికి ఎక్కువ టైం ఇస్తున్నాను మనం అబ్జర్వ్ చేస్తాం. సార్ నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్ సార్. ఐ హోప్ మీకు టైం మ్యాట్రిక్స్ అనేది అర్థమైందని అనుకున్నాను. యా, 5 steps టు మోర్ ఎఫెక్టివ్ టైం మేనేజ్మెంట్. మన టైం మేనేజ్మెంట్ను మనం మోర్ ఎఫెక్టివ్గా రావాలి అంటే ఏం చేయాలనేది మనం ఇక్కడ 5 పాయింట్స్గా, యాక్చువల్ 5 పాయింట్స్ అన్నాకనే ఇక్కడ 7 పాయింట్స్ చెప్పామండి. ఓకే రైట్, కానీ 5 పాయింట్స్ అని అనుకోవద్దు, సార్ వేరు సార్ 5 అని చెప్పి 7 ఇచ్చిండు అనేది. మీ అటెన్షన్ కూడా చూద్దామని ఇచ్చామండి. ఫస్ట్ స్టెప్ 1, రైట్ టు డూ లిస్ట్. మన యొక్క టైం మేనేజ్మెంట్ ఎఫెక్టివ్గా ఉండాలి అంటే, నిన్ను కలవాలి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు నేను ఉపేందర్ సార్ని కలవాలి అంటే, ఫస్ట్ ఉపేందర్ సార్ దగ్గర నేను అపాయింట్మెంట్ తీసుకున్నానా లేదా, ఫస్ట్ నాకు రావాలా ఛాన్స్. ఒక్కసారి చూడండి, ఉపేందర్ సార్ని కలవాలంటే వాళ్ళ మిసెస్ లేకపోతే వాళ్ళ ఫాదరో మదరో మా ఉపేందర్ని కలవాలంటే మీకు టైం ఇచ్చిందండి అని అడగాలి. చూడండి ఎంత బ్యూటిఫుల్ టైం మేనేజ్మెంట్ అండి. ఇప్పుడు మనం ఒక హీరో దగ్గరికి పోతాం, సార్ అపాయింట్మెంట్ ఉందా, ఒక డాక్టర్ దగ్గరికి పోతాం, అపాయింట్మెంట్ ఉందా, వాళ్ళ దగ్గరికి పోయినప్పుడు అపాయింట్మెంట్ ఉన్నప్పుడు మరి నీ దగ్గర కలవడానికి ఉన్నప్పుడు అపాయింట్మెంట్ ఎందుకు క్రియేట్ చేసుకోలేరండి? సార్ నేనేమైనా సక్సెస్ఫుల్ పర్సనా? ఎందుకు సక్సెస్ఫుల్ పర్సన్ కాదు? నువ్వు టైంని మేనేజ్ చేస్తే నువ్వు సక్సెస్ఫుల్ పర్సన్ వే. నువ్వు టైం ఇచ్చి చూడు, ఎంత అపాయింట్మెంట్ ఇవ్వాలను, అద్భుతంగా ఉంటుంది సార్. చూడడానికి నవ్వొస్తుంది, ఇల్లిగా అనిపిస్తుంది, కానీ చాలా గ్రేట్. నీ యాక్టివిటీ అక్కడనే స్టార్ట్ కావాలి. రైట్ ఏ టు డూ లిస్ట్ రాసుకోవాలండి. రాసుకున్నప్పుడు మన టైం మేనేజ్మెంట్ ఎఫెక్టివ్ ఉంటుంది. నెక్స్ట్, రిమూవ్ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ డిస్ట్రాక్షన్స్. మన అవరోధాలను మనం తొలగించుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఉపేంద్ర గారు ఉన్నారు, ఫర్ ఎగ్జాంపుల్ దిలీప్ కుమార్ గారు ఉన్నారు. దిలీప్ కుమార్ సీరియస్గా ఆఫీస్ ప్రాజెక్ట్ వర్క్ సీరియస్గా చేస్తున్నప్పుడు పక్కకు మొబైల్ ఉంది, నోటిఫికేషన్ వచ్చింది. ఏమని వచ్చిందంటే, తీన్మార్ మల్లన్న ఈరోజు పలానా వ్యక్తిని విమర్శించిండు అన్నాడు. దానికి అట్రాక్ట్ అయిపోయి ఇదేదో బాగుందని చెప్పి క్లిక్ చేసిండు, యూట్యూబ్లోకి వెళ్ళిండు. అక్కంచెలి మంచి ఇంకో ఏదో సాంగ్ వచ్చింది, నోటిఫికేషన్ వచ్చింది, మళ్ళీ క్లిక్ చేసిండు. మళ్ళీ అక్కంచెలి ½ అవర్ వేయండిగా సాంగ్లోకి వెళ్ళిండు, స్పీచ్లోకి వెళ్ళిండు, ఎక్కడెక్కడికో ఏమో వర్క్ చేద్దాం అనుకున్నాడు. లాస్ట్కి వచ్చి నోటిఫికేషన్ వచ్చి మన అవరోధాలను పట్టుకొని మనం బాగా చదవాలనుకుంటున్నాం, లేకపోతే మంచి ఆఫీస్ వర్క్ చేయాలనుకుంటున్నాం, ఇంట్లో మంచి వంట చేయాలనుకుంటున్నాం. ఒక ఫ్రెండ్ వస్తాడు, వచ్చి అరే ఎంతసేపు చదువుతారా, కాసేపు అట్లా వెళ్ళి సరదాగా ఒక టీ తాగద్దాం రా అంటాడు. సరదాగా టీ అన్నది అటు గంట సేపు పోతాడు, 2 గంటలు పోతాడు, 3 టైం. మళ్ళా ఎవరో కాదు, నీకు నువ్వే చెప్పుకుంటావు, ఒక టీయే కదా, ఒక్క 10 minutes వస్తా, మళ్ళీ వచ్చి నేను సూపర్ చేసుకుంటూ టీ తాగొచ్చి నేనే వర్క్ సూపర్ చేస్తా అంటావు. మళ్ళీ ఏమనుకుంటా అక్కడికి కనుక ఈ రోజు కాకపోతే రేపు నేను సూపర్ చేస్తా అంటావు. అది డిఫికల్ట్గా మారిపోతుంది. అది అండర్స్టూడ్? సో దట్ ఈస్ ద మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్. నీ అవరోధాలను ఫస్ట్ నువ్వు జయించాలి, నీ అడ్డంకులు ఏంటో నువ్వు ఐడెంటిఫై చేసుకోగలవు. నెక్స్ట్, టేక్ ద బ్రేక్స్ వెన్ వర్కింగ్. నువ్వు వర్క్ చేసేటప్పుడు, చాలా పెద్ద వర్క్ చేసేటప్పుడు బ్రేక్ తీసుకోవాలండి. సార్ చెప్పిండు కానీ చెప్పి 6 hours 8 hours కూర్చొని చదువుతా రాదు, లేదా వర్క్ చేసిన రాదు. మధ్యలో బ్రేక్ తీసుకోవాలి, మైండ్ కూడా రిలాక్స్ కావాలి. ఎందుకంటే మైండ్ యాక్టివిటీగా వర్క్ చేయాలంటే బ్రేక్ను కోరుకుంటుంది మైండ్ కూడా. సో కొంచెం రిలాక్స్గా అండి. ఇక బ్రేక్ ఇమ్మన్నారని చెప్పి ఇక మన స్కూల్లో నేను ఇన్స్టిట్యూషన్లో చూస్తుంటా, ఏం చేస్తాడంటే, సార్ నేను ఒక్కసారి బ్రేక్ ఇచ్చారు కదా, ఒకసారి టీ కిందికి వెళ్ళి కాఫీ తాగేస్తా అంటాడు. వాడు ఒక 2 గంటల తర్వాత వస్తాడు. ఎవడు లాస్ట్ డ్యామేజ్ అయిందంటే వానికి డ్యామేజ్ అయింది. బ్రేక్ను బ్రేక్ లాగా తీసుకోవాలి, బ్రేక్ను నీ లైఫ్ను బ్రేకప్ చేస్తాడు తీసుకోవద్దు. రైట్. నెక్స్ట్, బిగ్ బ్రేక్స్ టాక్స్ అప్ ఇన్ టు ది స్మాలర్ చాక్స్. అంటే మీనింగ్ ఏంటంటే,
పెద్ద పెద్ద వర్కులు చేయాలనుకున్నప్పుడు దాన్ని చిన్న చిన్న వర్కులుగా డివైడ్ చేసుకొని వర్క్ చేస్తే నీకు ఈజీగా అవుతుంది, బర్డెన్ పడదు. అర్థమవుతుందా? సో దాన్ని పార్ట్స్గా చేసుకొని సార్ చిన్న చిన్న పార్ట్స్ నీ టైంకు నీ ప్రాజెక్టుకు ఎన్నిసార్లు అంటే దీన్ని ఒక 3 times లో కంప్లీట్ చేయాలి సార్. నేను ఈరోజు టైం మేనేజ్మెంట్ గురించి నేను క్లాస్ చెప్పాలనుకున్నాను. నేను ఒక 2 hours కూర్చున్నాను ఎందుకు? ఒక హాఫ్ అన్ అవర్ ఫస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ డేలో చూసుకున్నా, నెక్స్ట్ హాఫ్ అన్ అవర్ చూసుకున్నా, నెక్స్ట్ హాఫ్ అన్ అవర్ చూసుకున్నా, మిక్స్ చేసిన క్లాస్ అయిపోయింది. ఓకే, సో దిస్ ఇస్ ద పెద్ద పెద్ద వర్కులు చేయాల్సినప్పుడు దాన్ని స్మాల్గా చేసుకోవాలి. ఫైండ్ యువర్ మోస్ట్ ప్రైమ్ టైమ్స్. ప్రైమ్ టైమ్స్ నీ రోజులో ఒక రోజులో నీకంటూ ఒక ప్రైమ్ టైం ఉంటుంది కదా. నువ్వు చాలా ఇంపార్టెంట్ పని చేయాలనుకున్నప్పుడు, నేను ఒక సినిమా డైరెక్టర్ అండి, మంచి స్టోర్ రాయాలనుకున్నాను. ఓకే, నాకు ఎలా మా ఇంట్లో మా మిస్సెస్తో బాగా విపరీతమైనటువంటి విభేదం జరిగింది. ఆ టైంలో నేను స్టోర్ రాయగలుగుతానా? రాయలేను. నాకు ప్రైమ్ టైం కాదు అది. మార్నింగ్ 5 to 6 7 to 8 ఏ టైం? నీ ప్రైమ్ టైం ఏంటో చూసుకొని నీ ప్రైమ్ టైంలో నీకున్నటువంటి ఇంపార్టెంట్ వర్క్ ఏంటో ఆ ఇంపార్టెంట్ వర్క్ గురించి నువ్వు ఆలోచించడం స్టార్ట్ చేయండి. టైం మేనేజ్మెంట్ చేయండి. దట్ ఈస్ యువర్ ప్రైమ్ టైం. బికమ్ ఏ మోర్ ఎఫిషియంట్. ఈ టైం మేనేజ్మెంట్ చేసుకోవడానికి నువ్వు ఎఫిషియెంట్గా నీకు నువ్వే తయారు కావాలి. నెక్స్ట్ లాస్ట్ పాయింట్, యాక్సెప్ట్ యువర్ లిమిటేషన్స్. సరే, ఈ యాక్సెప్ట్ యువర్ లిమిటేషన్ చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన సురేష్ సార్ ఉన్నారు. సురేష్ సార్ ఏమనుకున్నారంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనే పర్సన్ ఉన్నాడు, ఆర్మీలో జాబ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆర్మీలో జాబ్ సాధించాలనుకున్నాడు. ఏం చేసిండు? ట్రైనింగ్కి వెళ్ళిండు, ఒక కోచింగ్ సెంటర్కి వెళ్ళిండు, ట్రైనింగ్కి వెళ్ళిండు, బాగా 1 year కష్టపడ్డాడు. కానీ అతను హైట్ తక్కువ ఉన్నాడు. అతను తెలుసు హైట్ తక్కువ ఉన్నాడని. నువ్వు 1 year కాదు, నువ్వు ఇంకా 15 సంవత్సరాలు కాదు, నువ్వు జన్మంతా ఎత్తినా నువ్వు ఆర్మీలో జాబ్ కొట్టలేవు. కరెక్టా సులోచన మేడం? కరెక్టేనా? అంటే నీ లిమిటేషన్స్. అంటే మనం ఏదైనా వర్క్ చేసేటప్పుడు, మన టైం మేనేజ్మెంట్ చేసేటప్పుడు నీ లిమిటేషన్ ఏందో నువ్వు ఐడెంటిఫై చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ నాకు హైట్ లేదు, నాకు ఆ వర్క్ చేయాల్సిన అవసరం లేదు. నువ్వు ఎంత చేసినా నీకు రిజల్ట్ రాదండి. టైం వేస్ట్. నీ లిమిటేషన్స్ నువ్వు ఐడెంటిఫై చేసుకోగలగాలి. అలా చేసుకోగలిగినప్పుడు నువ్వు 100% సక్సెస్. నీ టైం మేనేజ్మెంట్ అంటే దిస్ ఇస్ కాల్డ్ టైం కిల్లింగ్ ప్రాసెస్. ఈ టైం కిల్లింగ్ ప్రాసెస్ ను ఐడెంటిఫై చేసుకునే విధానం నేర్చుకోవాలని చెప్తున్నాను. సో ఐ హోప్ అందరికి అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్, టైం వేస్టర్స్ అండ్ హౌ టు అవాయిడ్ దట్ టైం టీమ్. మన టైం వేస్ట్ ఎక్కడ జరుగుతుందంటే సోషల్ మీడియా డిస్ట్రాక్షన్స్. మన సోషల్ మీడియాలో ఎక్కువ మనం దీని గురించి ఎక్కువ చెప్పాల్సిన ఫేస్బుక్ కానీ అదని మనం చాలా స్పెండ్ చేస్తున్నాం. ద నెక్స్ట్, కాన్స్టెంట్లీ చెకింగ్ యువర్ మెయిల్స్. అదే వాట్సాప్ చెక్ చేయడం, మెయిల్స్ చెక్ చేయడం, ఇక కంటిన్యూస్గా మనమే ఇక చెక్ చేస్తూ ఉంటాం. పొద్దాక అదే పని, ఏ పని అది అదే పనిగా చేసుకుంటూ కూర్చుంటాం. అంటే ఏంటంటే చెక్ చేసుకోండి, దానికి ఒక టైం మేనేజ్మెంట్ చేసుకోండి. ఎవ్రీ 1 hour ఒకసారి చెక్ చేసుకోండి, ఎవ్రీ 30 minutes ఒకసారి చెక్ చేసుకోండి, టైం మేనేజ్మెంట్ చేసుకోండి. వాట్సాప్ స్టేటస్ ఎప్పుడు చూడండి, ఎప్పుడు చేసుకోండి, ఒక టైం మేనేజ్మెంట్ చేసుకొని క్రియేట్ చేసుకోండి బాస్. సోషల్ మీడియా కూడా టైం మేనేజ్మెంట్ క్రియేట్ చేసుకోండి. ఫేస్బుక్ ఎప్పుడు ఓపెన్ చేయాలి, ఇన్స్టాగ్రామ్ ఎప్పుడు ఓపెన్ చేయాలి, ఎస్ చెక్ చేసుకోండి. కరెక్టా? ఎస్, వెరీ గుడ్. నెక్స్ట్, ల్యాక్ ఆఫ్ ప్రియారిటైజేషన్స్. అంటే ఏంటి అంటే నీకు ఏది ఇంపార్టెంట్ పనో మనకు తెలియకపోవడం వల్ల మనకు టైం మేనేజ్మెంట్ అనేది అక్కడ వేస్ట్ అవుతుంది. ఓకే, అక్కడ ఒక ల్యాక్ జరుగుతుంది. నెక్స్ట్, సో ప్రొకటేషన్స్ అంటే ఏంటంటే వాయిదాలు వేయడం. నేను రేపు చేస్తాను సార్ నా క్లాస్ ఈవినింగ్ ఉంది కదా, మధ్యాహ్నం 2 o'clock స్టార్ట్ చేస్తాను సార్, 4 o'clock దాకా భయంకరంగా బీభత్సంగా ప్రాక్టీస్ చేస్తాను సార్ అంటాడు. 2 o'clock ఫ్రెండ్ ఫోన్ చేస్తాడు, కాసేపు మాట్లాడదాం అంటాడు. 2 నుంచి 3 మాట్లాడతాడు, 3 నుంచి 3:30 అవుతుంది, మళ్ళీ టెన్షన్ పెరుగుతుంది. మనకు 6:30 క్లాస్ చెప్పాలి, అది ఎట్లా మళ్ళీ కూర్చుంటాం, ఇక మళ్ళీ ప్రాక్టీస్ చేసేటప్పుడు మళ్ళీ టెన్షన్స్ క్రియేట్ అవుతుంది. అంటే నువ్వు సింపుల్గా చేస్తే కానీ డిఫికల్ట్ చేసుకుంటావు. ఆర్ యూ అండర్స్టూడ్? దట్ ఈస్ ద మోస్ట్. వాయిదాలు వేయకండి. నెక్స్ట్, అన్ప్రొడక్టివిటీ మీటింగ్స్. అన్నెసెసరీ మీటింగ్స్ అసలే పెట్టద్దు. ఉప్పర్ మీటింగ్స్ అంటాం కదా, ఈ ఉప్పర్ మీటింగ్స్ నెసెసరీ మనకు ఉపయోగపడని మీటింగ్స్ ఎప్పుడు కూడా ఎదుటి వ్యక్తితో మనం అన్నెసెసరీ మీటింగ్స్ అనేది పెట్టకూడదు. సో దిస్ ఈస్ ద టైం. చాలా మనకున్నటువంటి చాలా టైం ఉందండి. ఈ టైం మేనేజ్మెంట్లో చాలా స్టోరీస్ చెప్పుకోవచ్చు, చాలా విధంగా మనం చేసుకోవచ్చు. మనకు ఒకటి నేను చెప్పదలుచుకునేది ఒకటి ఏంటి అంటే, మనం టైంను ఎంత అద్భుతంగా మనం వాడుకోగలుగుతామో. మళ్ళీ ఇంకోటి, కొంతమంది చాలా కన్ఫ్యూజింగ్ ఏర్పడుతుండేది. ఎలా ఏర్పడుతుందంటే షెడ్యూల్ వాళ్ళు డే ప్లాన్ క్రియేట్ చేసుకోమన్నారు అని చెప్పి వాళ్ళ షెడ్యూల్లో ఒక 20 ప్రోగ్రామ్స్ పెట్టుకుంటారు. అది కూడా గుర్తుంచుకోవాలి. పాసిబిలిటీ ఐసి అన్ని గుర్తుంచుకోవాలి. పాసిబిలిటీ మాత్రమే రాయాలి, డే ప్లాన్ రాయమని. సార్ ఏం సార్ డే ప్లాన్ చేయమన్నారు కదా, నేను కేవలం 5 చేసినాను సార్. 5 చేస్తామండి, 20-30 పెట్టుకుంటే ఎట్లా? బాగా షెడ్యూల్ చేసుకోవద్దు. అర్థమవుతుందా? షెడ్యూల్ బాగా చేసుకోవాల్సి వస్తే
అప్పుడు ఏం చేయాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఏ అనే వర్క్ చేయాలి. ఈ ఏ అనే వర్క్ నువ్వు కాకుండా మీ బ్రదరో, నీ ఫ్రెండో చేయొచ్చా తెలుసుకోండి. అతను చేయొచ్చు అని తెలిసినాకో ఈ వర్క్ అటు షిఫ్ట్ చేయండి. అది నీ వర్క్ అయినప్పటికి కూడా హెల్ప్ తీసుకోండి. అట్లా వర్కింగ్ షిఫ్టింగ్ నాలెడ్జ్ పెంచుకోవాలి. ఆర్ యు అండర్‌స్టూడ్? షెడ్యూల్ చేసేటప్పుడు ఆ విధంగా చేసుకోవాలి. తర్వాత టూ మెనీ ఇంటరాక్టివ్స్ వస్తుంటాయి. టూ మెనీ ఇంటరాక్టివ్స్ మధ్య మధ్యలో ఫోన్లు వచ్చుడు, నోటిఫికేషన్స్ వచ్చుడు, ఇక అదే ట్రావెల్ చేయడం, అట్లే పట్టుకొని అదే అసలు విషయాన్ని మర్చిపోతాం. ఆ ఇంటరాక్టివ్స్ నుంచి అది కావాలండి. ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్స్, అయ్యో భయం, నేను ఫెయిల్ అయితా అని భయం వస్తుంటుంది. తర్వాత డైరెక్షన్స్ తెలియకపోవడం. తర్వాత ఇంకోటి చాలా ఇంపార్టెంట్, అనేబుల్ టు సే నో. ఫర్ ఎగ్జాంపుల్ వేణు సార్ ఇలా సుబ్బారావు సార్ క్లాస్ 6:30కి చెప్పాలనుకున్నారు. నేను కరెక్ట్ ఎగ్జాక్ట్లీ సారు 2:00 ప్రిపేర్ అవ్వడం స్టార్ట్ చేసిండు. నేను 2:00 ఫోన్ చేసిన, సుబ్బారావు సార్ బాగున్నారు. నాకు తెలియదు, నేను సుబ్బారావు సార్ ప్రిపేర్ అవుతున్న విషయం నాకు తెలియదు. సుబ్బారావు సార్ బాగున్నారా అని అడిగాను. సార్ బాగున్నారు సార్ అన్నాడు. ఇక నేను మాట్లాడుతున్నాను, ఏంటిది సోది పెట్టిన, సార్ బాగున్నారా, ఎన్ని ఇయర్స్ అవుతుంది, ఏ కంపెనీ చేసారు సార్, ఎక్కడ చేస్తున్నారు, మాట్లాడుతున్నారు. అసలు టాపికే కాదా, అసలు ఇంపార్టెంటే కాదు. అది నాకు ఇంపార్టెంట్ కాదు, సుబ్బారావు సార్కి ఇంపార్టెంట్ కాదు. సుబ్బారావు సారు నో అనలేకపోతాను మొహమాట, ఎందుకంటే వేణు సార్ చేయక ఫోన్ చేసిండు, మాట్లాడుతున్నాడు. కానీ నో అని చెప్పు సార్, ఏమనుకోకండి, దిస్ ఇస్ మై ఇంపార్టెంట్ టైం సార్, నేను నా టైంను వాడుకోవాలనుకుంటాను సార్, నేను ఫ్రీ ఉన్నప్పుడు కాల్ చేస్తాను సార్, అప్పుడు మనం మాట్లాడుకుందాం సార్. నో అనేది చెప్పడం నేర్చుకోవాలి. అది ఎప్పుడు మొహమాటానికి పోయినాకో మన టైం కిల్లింగ్ జరుగుతుంది. అర్థమవుతుందా? సో దట్ ఈస్ ద అనేబుల్ టు సే నో. మొహమాటానికి పోవద్దండి, మొహమాటానికి పోతే మనం ఇబ్బంది అదైతాం అన్నమాట. సో దట్ మనం కొత్త హ్యాబిట్స్ని క్రియేట్ చేసుకోవాలి. మన యొక్క టైం మేనేజ్మెంట్ను ఆ విధంగా ఎవరైతే నేను మీకు ఇచ్చే నేను టాస్క్ ఏంటంటే, రేపు మీరు ఒక 3 days ఆర్ 4 days మాక్సిమం వీలైతే 1 month టైం టేబుల్ ఫాలో కాండి. ఎంత అద్భుతంగా ఉంటుందో చూడండి. మీరే ఒక జాక్మా, మీరే ఒక జెఫ్ బెంజోస్, మీరే ఒక రకంగా ఒక ఫేమస్ పర్సనాలిటీ లాగా ఇమాజిన్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ లలిత కుమార్కి మేడం ఫోన్ చేయాలి అంటే అపాయింట్మెంట్ కావాలి సార్ మీన్స్. ఆ విధంగా మనం క్రియేట్ చేసుకోగలిగితే మన టైంను సక్సెస్ ఎక్కడో రాదండి. ఎవరైతే టైంను ప్రాపర్గా వాడతారో, ఎవరైతే టైంను బాగా యూటిలైజ్గా వాడతారో వాళ్ళకి 100% సక్సెస్ వస్తుంది. నేను చాలా అబ్జర్వ్ చేశాను. బాగా చాలా సక్సెస్ఫుల్ పర్సన్ చూడండి, టైం ఎంత బ్రహ్మాండంగా వాడుకుంటారంటే, టైం ఈజ్ నథింగ్ బట్ వాళ్ళు మనీ వేన లాస్ గారండి. ముఖేష్ అంబానీ ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు, సార్ మరి జియో అంటే పలానా ఇన్వెస్ట్మెంట్ ఫెయిల్ అయింది కదా, మరి మీరు బాధపడుతున్నారంటే, నేను అస్సలే బాధపడను, బికాస్ ఐ హ్యావ్ ద లాట్ ఆఫ్ టైం. ఎట్లా తెలుసా? నీ టైం, అతని దగ్గర ఉన్నటువంటి ఎంప్లాయీస్ అందరి టైంను వాడుకుంటున్నాడు. 24 hours టైమే, కానీ 24 ఇంటూ మల్టిప్లై ఇంటూ కస్టమర్, వాళ్ళ దగ్గర ఎంప్లాయీస్ మొత్తం వాళ్ళందరినీ టైం యూటిలైజ్ చేస్తున్నారు. టైంను ఒక ప్రాపర్ వేలో యూజ్ చేస్తున్నాడండి. సక్సెస్ వస్తుంది. మీరు ఒకసారి టైంను ప్రాపర్ వేలో యూజ్ చేయండి, ఎందుకు సక్సెస్ రాదో చూద్దాం. 100% ఐ హోప్ అందరు కూడా మంచిగా యూజ్ చేస్తారని అనుకుంటున్నాను. నాకు ఇచ్చినటువంటి ఈ చిన్ని టైంలో నేను యూటిలైజ్ చేశాను అనుకుంటున్నాను. మీ లైఫ్లో కూడా మీరు అప్లై చేసుకోండి. చెప్పడం విన్నర్ కాదండి, విన్నది ఎప్పుడు వేణు సార్ బ్రహ్మాండంగా చెప్పవచ్చు, ఆర్వీఆర్ సార్ బ్రహ్మాండంగా చెప్పచ్చు, శ్రీరామ్ సార్ బ్రహ్మాండంగా చెప్పచ్చు, కృష్ణమూర్తి సార్ బ్రహ్మాండంగా చెప్పచ్చు. కానీ వెరాస్ నీ లైఫ్లో నువ్వు అప్లికేబుల్ చేసుకోలేకనంత వరకు అది వేస్టే. అది టైం మేనేజ్మెంట్ అయినా, కమ్యూనికేషన్ స్కిల్స్ అయినా మన లైఫ్లో మనం అప్లికేబుల్ చేసుకోవాలి. అప్లికేబుల్ చేసుకున్నప్పుడు మనకు రిజల్ట్స్ వస్తాయండి. ఆ రిజల్ట్ వచ్చినప్పుడు ఒక్కసారి ఆ రిజల్ట్ చూడండి, మీరే టేస్ట్ ఉంటారు, ఎంత అద్భుతంగా ఉంటుంది. కరెక్ట్ నో? సో ఐ హోప్ మీరు అందరు కూడా టైంను మంచిగా ప్రాపర్గా యూజ్ చేస్తారని అనుకుంటున్నాను. సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండి, ఇంత మంచి అవకాశం